నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. సో ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి గత కొంతకాలంగా ఇది ఎటూ తేలకుండా ఉండిపోయిన విషయం గురించి మనం ఈరోజు క్లియర్గా చర్చించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పోడు భూముల పోరాటం కొనసాగుతోంది. ఇక తాము పోడు చేసుకుంటున్న భూములకు అటవీ అధికారులు ఎలా వస్తారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులు అటవీ అధికారులపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. అయితే ఈ అటవీ అధికారులపై దాడి లేదా పోలీస్ అధికారులపై దాడి అనేది ఇది మొదటిసారి కాదు. 2019 జులైలో ఒక ఫిమేల్ అధికారిపై విపరీతంగా దాడి చేసిన పరిస్థితి మనం చూసాం. దాన్ని మరవక ముందే మళ్ళీ బీట్కి వచ్చిన బీట్ కానిస్టేబుల్స్ను అక్కడికి చెట్టుకి కట్టేసి కొట్టిన ఉదంతం ఇప్పుడు వెలుగు చూసింది. అసలు ఈ పోడు భూముల సమస్య ఏంటి? పోడు భూముల మీద తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన బాధ్యతలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ బాధ్యతల్ని విస్మరిస్తూ వస్తోంది? తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం క్రితం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలేంటి? ఆ మాటలు ఎలా పెడదారిన పట్టాయి? ఎందుకని అసెంబ్లీ దాటిన తర్వాత కేసీఆర్ ఆ మాటల్ని మర్చిపోయారు? రెవెన్యూ సెక్రటరీ, సిఎస్, అలాగే ఉన్నతాధికారులు, ఫారెస్ట్ అధికారులు అందరినీ తీసుకుని స్వయంగా కేసీఆరే ఆ భూముల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఎంతెంత లెక్కలో పొడు భూమి చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇదిగో అమ్మా మీ పట్టా అని చెప్పి ఇస్తానని చెప్పి స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇంకా మర్చిపోలేని విషయం. ఇంకా ఎప్పటికీ మర్చిపోలేం. బికాజ్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన మాటలు కాబట్టి. నాయకులందరూ కూడా బయట ప్రచార సభల్లో చెప్పిన మాటలు మర్చిపోవడం మనం చూసాం. కానీ సాక్షాత్తు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది, అవి ఎందుకు పెడదారిని పట్టాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ డిబేట్లో దీనికి సంబంధించి కూడా మనం ఆన్సర్ని రాబట్టే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఏవైతే పోడు భూములు ఉన్నాయో పోడు భూముల మీద ఎంతమంది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? యావత్ తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాల్లో అత్యధికంగా పోడు భూములు సాగు చేసే గిరిజనులు ఉన్నారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి ఈ పోడు భూముల సమస్య గిరిజనులను వెంటాడుతూనే ఉంది. అధికారులు ఎప్పుడో వాళ్ళకి అప్పచెప్పాల్సిన భూముల్ని సాగతిస్తూ మెన్నకున్నట్టు ఉంటూ స్థానిక నాయకులు వాళ్ళ స్వలాభం కోసం గిరిజనులను రెచ్చగొట్టి ప్రజల మీదకి అధికారుల మీదకి రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 6 లక్షల కుటుంబాలు ఇప్పుడు ఈ 4 జిల్లాల నుంచి మేజర్గా ఈ పోడు భూముల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు 3.30 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఏవైతే ఈ 19.66 లక్షల ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పించాలన్న దాంట్లో 3.30 లక్షల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు అప్పట్లో. అయితే ఆ టైంలోనే 1,00,000 దరఖాస్తులకు పైగా గ్రామ సభలో స్థాయిలో ఉన్న అధికారులే తిరస్కరించేశారు. సో మిగతా 1,74,000 చిల్లర ఈ దరఖాస్తులని వ్యక్తిగతంగా పరిష్కారం చేశారు అక్కడ అధికారులు. సో మిగతా 4.53 లక్షల ఎకరాల హక్కులు ఇంకా తెలవాల్సి ఉంది. అదే ఇప్పుడు ఈ రసాభాసకి ఈ ఏదైతే రగడకి కారణమవుతూ వస్తోంది. సో ఈరోజు మనం దీని గురించి ప్రత్యేకంగా చర్చిద్దాం. సీఎం కేసీఆర్ కామెంట్స్, అలాగే క్రితం సంవత్సరం 2019 జులైలో జరిగిన ఆ ఫిమేల్ అధికారి, అంటే ఎవరైతే అధికారిని ఉన్నారో ఆ అధికారిని విచక్షణారహితంగా దాడి చేశారో ఆ టైంలో కూడా నేను సేమ్ ఇట్లానే లైవ్లో ఉన్నాను. ఆ సందర్భం నేను ఇంకా మర్చిపోలేదు. ఒక అధికారిని అని కూడా చూడకుండా ఆవిడ అక్కడ జరుగుతున్న ఘర్షణని ఆపే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడున్న స్థానిక నాయకులు, అక్కడున్న స్థానిక గిరిజనులే ఆవిడ్ని దుండు కర్రలతో బాధిన ఉదంతం నేను ఇంకా మర్చిపోలేను. నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది ఆ ఘటన. అప్పుడు ఇంతే వేదన చెందాను, అధికారుల మీద ఎందుకు ప్రతాపం చూపిస్తున్నారని. ఇప్పుడు మళ్ళీ అదే సందర్భం వచ్చింది. కానిస్టేబుల్స్ని 3 కొట్టేసి చెట్టు కట్టి కొట్టి మళ్ళీ కాసేపటి తర్వాత వాళ్ళని విడిచిపెట్టిన పరిస్థితి ఉంది. గిరిజనులు ఎందుకు అంత ఆగ్రహావేశాలకి గురి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి? వాళ్ళ మనోవేదనని తీర్చే నాదుటే లేరా రాష్ట్రంలో? దీనికి సంబంధించే ఈరోజు మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. మన డిబేట్లో పాల్గొనడానికి అనలిస్ట్ గారు అందెం సత్యం గారు ఉన్నారు. అందే సత్యం గారు స్వాగతం అండి. అలాగే బీజేపీ తరపు నుంచి మల్లికార్జున పాటిల్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. మడకం ప్రసాద్ గారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే వెంకట్ గారు అడ్వకేట్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. నరోత్తమ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి
అందుబాటులోకి వచ్చారు. ఇక భాస్కర్ రెడ్డి గారు వైసీపీ నుంచి మనకి ఈ డిబేట్లో పాల్గొనడానికి అందుబాటులోకి వచ్చారు. అందరికీ ధన్యవాదాలండి. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు వచ్చినందుకు, సుముఖత వ్యక్తం చేసినందుకు చాలా థ్యాంక్స్. అయితే అందరికీ నమస్కారం, డిబేట్కి స్వాగతం. సో ఈ పోడు భూములకు సంబంధించి ప్రభుత్వం సొల్యూషన్ ఎప్పటికీ ఇస్తుంది? ఇప్పుడు రీసెంట్గా ఈ ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సుప్రీంకోర్టు అటవీ శాఖ అధికారులకి ఆయుధాలను సమకూర్చే పనిలో పడింది. సో అటవీ శాఖ అధికారులకి ఆయుధాలను గనక ఇస్తే గిరిజనుల పరిస్థితి ఏ విధంగా మారబోతోంది? గిరిజనులకి సేఫ్టీ, రక్షణ ఎక్కడి నుంచి కలుగుద్ది అనేది ఒక క్వశ్చన్. అండ్ రెండోది, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అటవీ ప్రాంతం, అటవీ శాఖ అధికారులు కానివ్వండి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఈ హరితహారం పేరుతో కానీ లేదంటే గ్రీనరీని కాపాడే ఇదిలో కానివ్వండి, ఎందుకు పోడు భూముల్ని న్యాయంగా సక్రమంగా ఎప్పటి నుంచో చేసుకుంటున్న ఆదివాసీలకి ఇవ్వడానికి జంకుతున్నారు, సంకోచిస్తున్నారు అనేది ఈ 3 క్వశ్చన్స్ నాకు ఈరోజు ఈ డిబేట్ ద్వారా సమాధానం తెలుస్తుంది, సమాధానం ప్రజలకి వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. సో అంది సత్యం గారు, మీరు నేను అడిగిన 3 క్వశ్చన్స్తో పాటు మీరు ఈ పోడు భూములకు సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ కూడా ఒకసారి నాకు ఇవ్వండి. ఈ సమస్యని 2 ఆస్పెక్ట్ల చూడాలండి. ఒకటి పర్యావరణం రీత్యా, పర్యావరణం పరిరక్షణ రీత్యా ఒక ఆలోచన, తర్వాత వ్యవసాయం, తర్వాత గిరిజనుల సంక్షేమం గురించి మరొక ఆలోచన. ఈ 2 ఆస్పెక్ట్స్ తో ఈ విషయాన్ని పరిశీలించాలి. ఏ ఒక్కటి మిస్ అయినా న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో గిరిజనులు అత్యధికం ఉన్న దేశం ఆఫ్రికా, తర్వాత 2వ స్థానం భారతదేశం. గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రపంచంలోనూ 2వ స్థానం భారతదేశానికి ఉంది. దరిదాపు 80% మంది గిరిజనులు, దరిదాపు 8% గిరిజనులు అంటే సుమారుగా ఒక 10 కోట్లు 12 కోట్ల మంది, ఇవాళ 130 కోట్ల మందిలో గిరిజనులు ఉన్నారు. దీంట్లో దేశంలో ఈ గిరిజనులు 27 తెగలుగా ఉన్నారు. దరిదాపు 17 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అడవులలో జీవించే వాళ్ళే, లేదా అడవుల పరిసర ప్రాంతాల్లో జీవించే వాళ్ళే. అడవి అంటే ప్రభుత్వం అనుకుంటున్నట్టు చెట్లు కాదు. చెట్లు, ఆ అడవిలో ఉన్నటువంటి మినరల్స్, అడవిలో ఉన్నటువంటి నీటి వనరులు, అడవిలో ఉన్నటువంటి జంతుజాలాలు, అడవిలో ఉన్నటువంటి గిరిజనులు కూడా. ఈ మొత్తాన్ని ఫారెస్ట్ అంటారు తప్ప చెట్లు వేరని, గిరిజనులు వేరని వేరు చేసి, అడవుల నుంచి గిరిజనులు వేరని చెప్పేసి దూరం చేసి బయటకు పంపేయటం అనేటువంటిది ఒక విధానంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం మీద బాగా చర్చ జరిగిన తర్వాత, ప్యారిస్ అగ్రిమెంట్ అయిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా అడవులు పెంపకం ఎక్కువ చేయకపోతే ఓజోన్ లేయర్ ఉండదు అని చెప్పేసి అనే సీరియస్ థ్రెట్ వచ్చిన తర్వాత, గతంలోనే ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఫారెస్ట్ ఉండాలి. కానీ ఇవాళ ప్రభుత్వం 22% ఫారెస్ట్ ఉందని చెప్తుంది. కానీ అనాధికారంగా దాని మీద ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ 14% కన్నా ఎక్కువ లేదు. మిగతా అన్ని ఏదో చిన్న చిన్న చెట్లు తప్ప నిజమైన అడవి 14% ఉందని చెప్పేసి ఇవాళ మనకు లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి పర్యావరణం దృష్ట్యా ఒక్క మన రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తమైనటువంటి అడవులు తరిగిపోతున్నటువంటి దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చింది. ఎందుకంటే అడవులు ఉన్నటువంటి వనరులు, ఇప్పుడు శేషాచలం అడవులు ఉన్నాయి, చాలా విలువైన సంపదని దోచేస్తున్నారు. కాబట్టి తర్వాత మిగతా అడవుల్లో టేకు, ఇంకా ఇతర అటువంటి విలువైనటువంటి దాన్ని గత 50 ఏళ్లుగా దోచేస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అడవులని రక్షించాలనేటువంటి దాంతో తీర్పిచ్చింది. కానీ వాస్తవం చూస్తే గత 50 ఏళ్లుగా అడవులు తరిగిపోవటానికి కారణం అటవీ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళందరి సపోర్ట్ తోటి అడవుల్ని గాజేశారు తప్ప గిరిజనులు ఆ చెట్లను కొట్టుకొని, లేకపోతే ఎర్రచందనాన్ని కొట్టుకొని, లేకపోతే మన అడవుల్లో అయితే టేకుని కొట్టుకొని, నల్లబద్దిని కొట్టుకొని, యాపని కొట్టుకొని, ఇటువంటి కొట్టి సంపాదించి ఏదేవి లేదు గిరిజనులు. కాబట్టి అటవీ సంపదన క్షీణించింది అంటే దానికి కారణం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, పోలీసులు, అటవీ అధికారులు. ఈ 4 కుమ్మక్కుతోటే అడవులు పలచబడ్డాయి. ఇది వాస్తవం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇవాళ
గిరిజనులు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఇది ఆ పోడు వ్యవసాయం అనేది ఒక రిలేటివ్ కాన్సెప్ట్. అంటే అడవి ఒడ్డు వరకు ఈ సంవత్సరం వ్యవసాయం చేసుకుంటే మరొక 5 ఏళ్లలో మరొక లోపలికి మరొక కిలోమీటర్ చెట్లు కొట్టుకొని పోడు వ్యవసాయం అంటారు. కాబట్టి ఇది రిలేటివ్ కాన్సెప్ట్, అబ్సల్యూట్ కాదు. అంటే ఇక్కడికే అడవి ఇక్కడ చేయడానికి వీలు లేదనుకుంటా ప్రతి సంవత్సరం కొంత ఎంకరేజ్మెంట్ అవుతూ పోడు వ్యవసాయం అంటున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి కేసులు గత 50 ఏళ్ల వరకు నుంచి ఉన్నటువంటి పోడు వ్యవసాయం ఎప్పుడో పరిష్కరించి దానికి కంచె వేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. ఎప్పుడైతే ఓపెన్ ఉందో, అవకాశం ఉన్న వాటి మొత్తాన్ని గిరిజనులు కష్టపడి పోడు వ్యవసాయం చేస్తే పట్టాలు ఇవ్వగానే గిరిజనుల నుంచి 170 యాక్ట్ని అధిగమించి గిరిజనేతలు కొంటున్నారు. మీరు గనక ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా గనక మీరు పరిశీలిస్తే 40% భూములు 170 చట్టాన్ని కాలరాసి గిరిజనుల భూములు గిరిజనేతలు కొన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక 100 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద పోడు వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి భూములే. కానీ గిరిజనేతరులు ఆక్రమించారు. కాబట్టి గిరిజనులు చేసినటువంటి పోడు వ్యవసాయం వాళ్ళకు పట్టాలు ఇచ్చినాక కూడా వాళ్ళ చేతుల్లో భూములు లేవు. ఇవాళ దేశంలో ఉన్న సెన్సెస్ ప్రకారం 25% మందికి భూములు ఉన్నాయి గిరిజనులలో. కేవలం 25%కి 10% మంది ఇతర వృత్తుల మీద బతుకుతున్నారు. తర్వాత ఒక 10% మంది అటవీ చెట్ల మీద ఫలసాయం సేకరించి బతుకుతున్నారు. కాబట్టి 25% మంది గిరిజనుల చేతుల్లో భూములు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆధునిక వ్యవసాయంలో, ఆధునిక వ్యవస్థలో బ్యాంకులు రుణాలు కానీ ఇతర బెనిఫిట్స్ కానీ కావాలంటే కుటుంబం చేతుల్లో ఎంత వ్యవసాయ కమతం ఉందని చూస్తున్నారు. కాబట్టి దాని ఆధారంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇస్తుంది, బ్యాంకులు బెనిఫిట్స్ ఇస్తున్నాయి, ఇతర ఏజెన్సీస్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి. కాబట్టి అందరి చేతుల్లో ఎంతో కొంత భూమి ఉండాలి, ప్రొడక్టివ్ ఎసెట్ అనేది ప్రజలందరూ ఎడ్యుకేట్ అయ్యారు. తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అది గిరిజనేతలు గమనించారు, గిరిజనులు గమనించారు. కాబట్టి ఇవాళ ఈ సమస్య రోజు రోజుకు తీవ్రం అవుతుంది. అందుకని ఈ సమస్య గతంలో ఆఫీసర్ మీద దాడి జరిగినప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు. ఏమిటంటే ఎక్కడికెక్కడ గిరిజనులకు పట్టాలు ఇచ్చేస్తాం, పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ సమస్య ముగిసిన తర్వాత ట్రెంచింగ్ చేస్తాం అని చెప్పారు. అలా పట్టాలు ఇచ్చేసి ట్రెంచింగ్ సార్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోరు. కానీ ఇది మళ్ళీ అట్లాగే నలుగుతున్న సమస్యగా ఉంచి పట్టాలు ఇవ్వకుండా అడవిదో వ్యవసాయం ఏదో తేల్చకుండా ఉంటే ఇటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా దరిదాపు సచివ్ గారు ఒక చిన్న సబ్మిషన్, మీకు క్రితంసారి జరిగిన దాడి గురించి, అధికారిని మీద జరిగిన దాడి గురించి మీకు అవగాహన ఉందా, అంటే ఐడియా ఉందా? ఆ రోజు కూడా అక్కడ స్థానిక నాయకులు రెచ్చగొట్టిన దాని మీదే గిరిజనులు అంతగా కోపోద్రిక్తులు అవడానికి కారణం అని కూడా అప్పుడు మనం విన్నాం. ఆ పరిస్థితి కూడా ఒకసారి మీరు ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఏది చేస్తున్నా ప్రత్యక్షంగా ఉద్యోగాలు పాల్గొనే వాళ్ళు కొంతమంది ఉంటారు, బ్యాకింగ్ తోటి మీరు చేసుకోరని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. తర్వాత రాజకీయ పార్టీలు కానీ గిరిజన సంఘాలు కానీ అది గిరిజనుల హక్కు, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఎప్పటి నుంచో. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా వీళ్ళందరి సపోర్ట్ ఉంటది ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా పట్టాలు ఇచ్చేసి క్లియర్ చేసి ఇంకా ట్రెంచింగ్ చేసి మరి ఫర్దర్ గా ఫారెస్ట్ ని ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఈ సమస్య పరిష్కరించకుండా ఎవరి కాళ్ళే వదిలేస్తే అది తీవ్రం అవుతా ఉంది. పోడు వ్యవసాయం ద్వారా చెట్లు కొన్ని లాస్ అవుతున్నాయి, ఫారెస్ట్ ఎంకరేజ్ అవుతుంది, గిరిజనులకేమో హక్కులు లభించట్లేదు, ఇటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇది ఒక భాగం. రెండోది ఎన్విరాన్మెంటల్ దృష్ట్యా చాలా సీరియస్ థ్రెటనింగ్ ఉంది. కాబట్టి ఉన్న అడవులైనా రక్షించుకోకపోతే ఎందుకు మన రాష్ట్రంలోనే గిరిజనుల వల్ల అడవులు కోల్పోవట్లే. నల్లమల్లో యురేనియం తవ్వుతాం అని చెప్పేసి అన్ని గ్రామాల్లో నేను వెళ్ళా, నల్లమలకు సైంటిస్టులు ఎంట పెట్టుకుని వెళ్ళా. యురేనియం త్రవ్వకానికి వ్యతిరేకంగా ఊరూరా బోర్ వేసి దాంట్లో నుంచి మినరల్ వాటర్ తీసుకెళ్లి ప్రయోగశాలలో ప్రయోగం చేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది? యురేనియం దవ్వుతారని. అక్కడ ప్రజలు, జన విజ్ఞాన సైన్స్ సంస్థలు, ప్రజలు, సైంటిస్టులు, తర్వాత స్కాలర్స్, తిరుమల రావు లాంటి వాళ్ళు, తర్వాత బాబురావు లాంటి వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకించడంతో అసెంబ్లీలో కేసీఆర్ మేము యురేనియం దమనీయం తీర్మానం చేస్తున్నామని ప్రకటించాడు. అవును, అంటే యురేనియం దవ్వితేనేమో నల్లమల్ల అయిపోద్ది,
బాక్సైడ్ తవ్వితేనేమో మన్యం అడవులు అయిపోతాయి, పోలవరం కడితేనేమో దండకార్యాన్ని అయిపోతుంది. అంటే అడవులు అయిపోవటానికి గిరిజనుల కారణం కాదు, ప్రభుత్వాల విధానాలు అడవులకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అంత లీస్ట్ ఉంటుంది. కాబట్టి గిరిజనుల వల్ల అడవులు మునిగిపోతున్నాయని కరెక్ట్ కాదు. వాళ్ళు మహాగోరితే ఎంత కోరతారు, కానీ ప్రభుత్వ విధానాలే అటవీని ముంచేస్తుంది. తర్వాత కాంట్రాక్టర్లకు, అటవీ అధికారులకు, రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి ఇప్పటి వరకు అడవి లాస్ అయింది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించి తక్షణమే గిరిజనులకు పట్టాలు ఇచ్చి ట్రెంచింగ్ స్టార్ట్ చేస్తే అడవులు పరిరక్షించబడతాయి, దీర్ఘకాలికంగా సాగు చేసుకున్నటువంటి గిరిజనులకు హక్కులు లభిస్తాయి. ఓకే, అడ్వకేట్ వెంకట్ గారు, ఒక అడ్వకేట్ గా కేసీఆర్ ఆ రోజు క్రితం సంవత్సరం అసెంబ్లీలో ఈ పోడు భూములకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికార యంత్రాంగం మొత్తాన్ని నాతో పాటు తీసుకెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకి నేను సొల్యూషన్ చూపిస్తానన్నప్పుడు అసెంబ్లీ మొత్తం కూడా చప్పట్లు చరిచిన పరిస్థితి. సో అసెంబ్లీలో చప్పట్లు బాగానే ఉన్నాయి, ఆయన స్పీచ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. బయటకు వచ్చేసరికి మళ్ళీ ఒక సంవత్సరం గడిచిపోయింది. మళ్ళీ పోడు భూములు ఏంట్రా అంటే మళ్ళీ పోడు భూముల విషయమే ఆదివాసీలు మళ్ళీ గొడవలు. సో ఒక అడ్వకేట్గా ఈ విషయం మొత్తాన్ని మీరు ఎలా, అంటే ఎవరి వైపు న్యాయం ఉందని మీరు అంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టు అడవులకి సంబంధించి, అడవుల సంరక్షణకి సంబంధించి ఒక తీర్పు ఇచ్చిన దాని మీద అందులో ఈ పోడు భూముల వ్యవహారానికి సంబంధించి గిరిజనులు నష్టపోతున్న పరిస్థితి, గిరిజనులకి అటవీ శాఖ అధికారులకి మధ్య ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ఈ తగాదా అనేది కొనసాగుతూనే ఉంది. సో ఒక అడ్వకేట్గా అటు సుప్రీంకోర్టు తీర్పుని, ఇటు ఆదివాసీల సమస్యల్ని మీరు ఎట్లా బ్యారియర్ చేస్తారు, ఎట్లా ఈక్వల్ చేసి మీరు మాట్లాడతారు చెప్పండి. మ్యూట్ తీసి మాట్లాడండి వెంకట్ గారు. ఎస్ వెంకట్ గారు, మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ తీయాలి, మ్యూట్ తీసి మాట్లాడండి. మైక్ సింబల్ మీద ప్రెస్ చేస్తే మీ మ్యూట్ పోతుంది. స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మైక్ సింబల్ వస్తుంది, మైక్ సింబల్ మీద టచ్ చేస్తే మీకు మ్యూట్ పోతుంది. ఎస్ రైట్, యూ కెన్ స్పీక్ నౌ. ఓకే సార్, ఖచ్చితంగా ఇప్పుడు ఈ మా గిరిజనులు ప్రతి విషయంలో కూడా అన్యాయం గురవుతున్నారండి. ఎందుకు అని అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా గిరిజనుల యొక్క ఓట్ల కోసం మేము పోడు భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పి ఎలక్షన్ స్టార్టింగ్ లో వాళ్ళు వాగ్దానాల్లో చెప్తారు. ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత అసలు ఆ పోడు భూముల గురించి పట్టించుకునేటటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు మా సిగ్నల్ లాస్ట్ అయిన ఉంటుంది. వెంకట్ గారు, ఆర్ యు దేర్? ముఖ్యమంత్రి ఓటు బ్యాంక్ కింద ఉంచుకున్నారే తప్ప మాకు న్యాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూసినట్లయితే గిరిజనులు ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడి ఉంటాము. మేము బ్రతకాలి అని అంటే మాకున్నటువంటి వనరులను మేము సద్వినియోగం చేసుకోవాలి. అడవి తల్లికి మీకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఎప్పటి నుంచో మీరు అడవి తల్లితో పెంచుకున్న అనుబంధం కానివ్వండి, ఒక కుటుంబం లెక్క. ఇక అడవిని కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒక ఇదిగా ఆదివాసీలు, నాకు తెలిసి ఆదివాసీలు చాలా ప్రేమగా అడవిని వదిలి బయటకు రావడానికి అసలు ఇష్టపడరు. ఇంత కల్చర్ పెరుగుతుంది, ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుందన్న కూడా వాళ్ళు వినడానికి, దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు స్వచ్ఛంగా అట్లానే ప్రకృతి దగ్గర, ప్రకృతి ఒడిలో బ్రతకడానికి ఇష్టపడతారు. యా, ప్లీజ్ కంటిన్యూ. ఖచ్చితంగా. ఎందుకనంటే మా గిరిజనులు ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాతల నుంచి కూడా ఆ గిరిజన అడవుల్లోనే ఉంటూ అడవిలో ఉన్నటువంటి సంపదను వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, రికగ్నైజ్డ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని ROFR 2005 డిసెంబర్ 13 వరకు ఎవరైతే సాగులో ఉంటారో వాళ్ళకి పోడు భూములకి పట్టాలు ఇమ్మని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టం చెప్పింది. ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ఎంతవరకు మీకు పోడు భూములకి మేము పట్టాలు ఇస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పడమే తప్ప దాన్ని ఆచరణలోకి పెట్టేటటువంటి పరిస్థితులు ఏమీ కనపడట్లేదు. ఈరోజు చూసినట్లయితే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈ పోడు భూముల సమస్యని నేనే ప్రతి జిల్లాకి వస్తాను, వచ్చి ఆ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి సమస్యను కూర్చొని నేను పరిష్కారం చేస్తాను, గిరిజనులకి నేను న్యాయం చేస్తానని చెప్పి ఎన్నో సభల్లో, మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. కేవలం మాటలకే పరిమితం అవటం తప్ప
ఏ రాజకీయ నాయకులు కూడా మా గిరిజనుల సమస్యలను పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేవు. ఉమ్, ముఖ్యంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత కూడా ఈ రోజు మాకు న్యాయం జరగట్లేదు. ఈరోజు ఎక్కడా కూడా ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి ఎక్కడా కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఉమ్, ఇంతకు ముందు కూడా మనం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి ఎక్కడైతే పోడు భూముల మీద మీరు రిఫ్యూజ్ చేశారో, ఎవరైతే వాళ్ళు పోడు భూములకి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఎందుకని పట్టాలు మంజూరు చేయటం లేదు అని చెప్పేసి వాళ్ళని వివరణ అడిగింది. అన్ని రాష్ట్రాలని, గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాలను వివరణ అడగడం జరిగింది. ఎందుకు అనంటే ఈ 2005 డిసెంబర్ 13 వరకు ఎవరైతే ఈ పోడు భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వమని క్లియర్ గా చట్టం చెప్తూ, ఆ రికగ్నైజ్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టం చెప్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం దాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. అందుకే మా మనుగడ కోసం మాకు ఇప్పటికే కూడా భూమి ఉంటది, కానీ దానికి పట్టా ఉండదు. ఒక భూమి ఉండి లేకపోతే మేము ఆర్థికంగా ఏ విధంగా, మరి మేము ఏ ఫెసిలిటీస్, రైతు బంధు రాదు, కనీసం దానికి ఏదైనా కరెంట్ కావాలంటే పాస్ పుస్తకం ఉండాలి, లేదంటే ఏ విధమైనటువంటి ఆర్థిక వనరు కావాలన్నా గానీ ఈ రోజు ఎటువంటి అవకాశం లేకుండా పోతుంది కదా. అవును. మరి మీరు చట్టం ఉన్నప్పటికీ కూడా మరి మా చట్టాన్ని ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు? దీనివల్ల మరి మా గిరిజనులు ఎక్కడ బతకాలి? ఇప్పుడు అమాయకులము, ఆర్థికంగా వెనకబడి ఉన్నాము, అక్షరాస్యతలో వెనకబడి ఉన్నాము. మరి మేము జీవించాలి అనుకుంటే కనీసం ఆ పోడు కొట్టుకొని ఏదో పంట వేసుకొని బ్రతకాలి అని అంటే మరి అక్కడ కూడా మీరు కనీసం మేము ఎలిజిబిలిటీ కాదు అనుకుంటే మీరు ఏం చేయాలి? గ్రామ స్థాయిలో ROFR కమిటీ ఒకటి ఉంటుంది, డివిజన్ స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది, జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. మరి ఈ 4 స్థాయిల్లో మీరు ఎక్కడైనా కానీ కమిటీ ఫామ్ చేసి మరి మా వినతులు మీరు స్వీకరించారా? మరి మీరు ఫారెస్ట్ ఓనర్ తీసుకు రైట్. సో వెంకట గారు చాలా థ్యాంక్స్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మీ సిగ్నల్ లాస్ట్ అవుతుంది, ప్లీజ్ మాట్లాడండి. అట్లా మేము అడిగేది ఏంటంటే ఈ రోజు ఈ ఫారెస్ట్ వాళ్ళతో మాకు ఎందుకు ఇబ్బంది? ఎందుకు మీరు ఆ గ్రామ స్థాయిలో కమిటీ ఫామ్ చేసి మా వినతులు తీసుకొని 2005 డిసెంబర్ 13 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు పట్టాలు ఇస్తే మేమేం గొడవ పడం కదా. ఓకే, మాకు ఇప్పుడు చట్టం చెప్తున్న దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం కదా. ఇప్పటికీ క్వశ్చన్ అదే కదా. దీనికి ప్రభుత్వ పెద్దలు కదులుతలేదు అనేది ఇక్కడ. ఇప్పుడు మేమైనా ఈ టాపిక్ ని తీసుకోవడానికి, ఈ విషయానికి సంబంధించి నిరంతరంగా పోరాడడానికి, మీడియా కూడా దీనికి సంబంధించి ప్రసారం చేయడానికి కారణం అక్కడున్న స్థానిక నాయకుల యొక్క స్వలాభం. అలాగే గిరిజనుల యొక్క హక్కులు కాలరాస్తున్నారు, గిరిజనుల యొక్క విలువైన జీవితాలు నష్టపోతున్నారు ఇందులో అని చెప్పి మేము కూడా ఈ టాపిక్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, నరోత్తమ్ గారి దగ్గరికి వెళ్దాం. అప్పటి 2005లో ఏదైతే ఈ ROF యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్, అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన అధికారాలు ఉన్నాయో, బదలాయింపు ఉందో, ఈ పట్టాలు ఎవరైతే పోడు భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి పట్టాలు అని చెప్పాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఒక క్లియర్ కట్ డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యంలో, రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ మీద పెట్టిన నేపథ్యంలో ఎందుకు అప్పటి స్టేట్ గవర్నమెంట్ మీద ఉన్నా కూడా ఎందుకు మీరు నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది పోడు భూములకు సంబంధించి? ఇప్పుడు ప్రభుత్వం ఇంకా జాప్యం చేయడానికి కారణం ఏంటి? నరోత్తమ్ గారు, మీరు క్లియర్గా నాకు అప్పటి రీజన్ చెప్పాలి అండ్ ఇప్పటి రీజన్ కూడా చెప్పాలి. గుడ్ ఈవినింగ్ అండి, న్యూస్ వన్ వారికి, అదేవిధంగా ప్యానలిస్టులకు మరి వ్యూవర్స్ అందరికి గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. అయితే మనకు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలైనా ఏంటంటే గతంలో చట్టం ఏంటంటే మీరు చెప్పింది ఏంటంటే 2006లో చట్టము ఫామ్ చేశారు. అంతకుముందు ఏంటంటే 1927 ఫారెస్ట్ యాక్ట్ కిందనే నడిచింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ స్వలాభం కొరకు వాళ్ళు దీని కొరకు చట్టాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత 2006లో చట్టం కూడా తీసుకొచ్చారు. అయితే 2000 దీంట్లో ఒకసారి గిరిజనుల పరిస్థితి చూసుకుంటే ఏంటంటే గిరిజనులు ఏంటంటే ఫారెస్ట్ లో ఉండి వాళ్ళకి ఏంటంటే భూమితో ఒక అభినవ సంబంధం ఉండి ఈ పొద్దు
పోడు అగ్రికల్చర్ అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్. ఒక దగ్గర సారవంతమైన భూమి ఉంటే అక్కడ చేసుకుంటారు, ఆ తర్వాత పోయి పక్కన పోయి వేరే దగ్గర అగ్రికల్చర్ చేసుకుంటారు. అట్లా స్వేచ్ఛ జీవులు ఏంటంటే ఈ రోజు ట్రైబల్స్ ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళంతా ట్రైబల్స్. అలాంటి స్వేచ్ఛ జీవులకి ఏంటంటే గతంలో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ పెట్టి ఫారెస్ట్ ప్రొడ్యూస్ కొరకు ప్రొడ్యూస్ కొరకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇవన్నీ గుర్తించిన తర్వాత 2006లో క్లియర్ గా చట్టం తీసుకొచ్చేసి డిసెంబర్ 2005 వరకు ఉన్న వాళ్ళకందరికీ ఏంటంటే పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి తీసుకొని రావాలి. అది స్టేట్ గవర్నమెంట్ మీద ఇంప్లిమెంటేషన్ బాధ్యత పెట్టి చట్టం తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకుంటే ఏంటంటే మన ఇండియాలో తీసుకుంటే ఏంటంటే ట్రైబల్ స్టేట్స్ సుమారు నాకు ట్రైబల్ ప్రాబ్లమ్ ఉన్న స్టేట్స్ 10 వరకు స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ అన్నిటి దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. మరి ముఖ్యంగా మన దగ్గర తీసుకుంటే ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రాలో తీసుకుంటే ఏంటంటే మన దగ్గర కూడా 4-5 జిల్లాలు ఏంటంటే ట్రైబల్స్ తో ప్రాబల్యంతో ఉన్నాయి. మన దగ్గర కూడా చట్టాలు తీసుకొచ్చాను, ఆ తర్వాత యాక్టులు తీసుకొచ్చారు. 1959లో యాక్ట్ తీసుకొచ్చారు. ట్రైబల్ ఏజెన్సీస్ గుర్తించి ఆ ఏరియాలలో ఉన్న ల్యాండ్ వేరే వాళ్ళు పునరాదని తీసుకొచ్చారు. కానీ దీనివల్ల ప్రాబ్లం అయ్యేదంటే ఏంటంటే ఈ రోజు ఏంటంటే ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంటేషన్ లో సరి అయిన రీతిలో ముసలేరు. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాకముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, మాకు ట్రైబల్స్ మాకు సరి అయిన రీతిలో రాలేదని చెప్పి ట్రైబల్స్ కూడా చాలా రోజులు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే ట్రైబల్స్ మా భూములు కానీ మా హక్కులు కానీ అన్ని సరి అయిన రీతిలో వస్తాయని చెప్పేసి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశించారు. ఆ దాని లెక్కలనే మన కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ట్రైబల్స్ కి ఏంటంటే వాళ్ళకున్న భూములకు పట్టాలు గిట్టాలు అన్ని ఇస్తామని చెప్పేసి అనడం జరిగింది. కానీ అవి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ కానందుకే ఈరోజు ప్రాబ్లం అవుతున్నది. ఏంటంటే హరితహారం మెయిన్ గా ప్రాబ్లమ్స్ ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. అంటే ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హరితహారం అనే ప్రోగ్రామ్ తీసుకుని అది వాళ్ళు ఎక్కడ చెట్లు నాటుతున్నారు ఏం తెలియదు. కానీ ఆ ఫారెస్ట్ తక్కువైతున్నాయి. అంటే ఫారెస్ట్ తక్కువ ఎందుకు అవుతున్నది, ఎవరి వల్ల అవుతున్నది? ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్లు నేను కూడా సత్యం గారు ఏకీభవిస్తున్నది. ఏంటంటే ఈ రోజు ఫారెస్ట్ తక్కువానికి కారణము ట్రైబల్స్ కాదు, ట్రైబల్స్ గారు, ఆదివాసులు గారు, అక్కడ ఉన్న ఎస్టీ సోదరులు గారు. ఈరోజు ఫారెస్ట్ తక్కువైతున్నాయంటే దానికి ఏంటంటే ఒక మాఫియా కింద తయారయ్యి మాఫియాలు తయారయ్యి డిఫారెస్టేషన్ ఇస్ ద రీజన్. డిఫారెస్టేషన్ తయారవుతుందంటే డిఫారెస్టేషన్ దాని దగ్గర ఏంటంటే మాఫియాలు డిఫారెస్టేషన్ తయారవుతుంది. అలాంటి డిఫారెస్టేషన్ అరికట్టడానికి ఏంటంటే ట్రైబల్స్ మీద పడడం అనేది తప్పు గవర్నమెంట్ చేస్తున్నది. హరితహారం కింద ఏంటంటే మొన్న ఆదిలాబాద్ లో కూడా గొడవలేని, ఇప్పుడు నిన్న అయినా గొడవ కూడా తీసుకుంటే ఏంటంటే ఖమ్మంలో అయినా గొడవ తీసుకుంటే ఏంటంటే అక్కడ హరితహారం కొరకు ఏంటంటే వాళ్ళు ఏదో పెన్షన్ చేయడానికి పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద తిరగబడ్డారు. ఒక ఆదివాసి బిడ్డలు స్వేచ్ఛగా ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద తిరగబడ్డరు అని అంటేనే అది కానిస్టేబుల్ మీద తిరగబడడం కాదు, గవర్నమెంట్ మీద తిరగబడము. వాళ్ళ జీవన మరణ సమస్యల మీద పోయింది కాబట్టి అలాంటి దీని కింద అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వమే కారణం. ప్రభుత్వం ఏంటంటే క్లియర్ గా డిసిషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడైతే అగ్రికల్చర్ చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే దానికి క్లియర్ గా రూల్స్ ఉన్నాయి. 2006 చట్టము ఉన్నది. ఆ తర్వాత ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు కూడా చట్టాలు తయారు చేసినారు. ఏజెన్సీ ప్రాంతాలలో వేరేళ్ళకు భూములు ఇయ్యరాదు అని చెప్పారు. ఇంతకుముందు మన సోదరుడు అన్నట్లు ఏంటంటే విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, ఆ తర్వాత సబ్ డివిజన్ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి. వీటికి అన్నిటికీ ఏంటంటే అప్లై చేసుకున్నా కూడా ఎక్కడ కూడా సమస్యలు క్లియర్ గా ఏంటంటే పరిష్కారం కాలేదు. ఆ తర్వాత ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏంటంటే మా దగ్గర ఫోర్స్ ఉన్నది, పోలీస్ ఉన్నది, మేము దీని మీద పోతామని చెప్పేసి వాళ్ళు పోయి ఆ భూములు గుంజుకోనికి వచ్చినప్పుడే ఈరోజు ఆదివాసులు ఏంటంటే ఎస్టీ సోదరులు తిరగబడి దానికి ఈ అధికారుల మీద తిరగబడాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ ప్రభుత్వానికి క్లియర్ గా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ధరణి అని చెప్పేసి అవి ల్యాండ్ రికార్డ్స్ అవన్నీ సరి చేస్తామంటున్నారు. అరే అవన్నీ సరి చేసి ఈరోజు ఆదివాసులు వాళ్ళు ఎక్కడైతే అగ్రికల్చర్ చేసుకుంటున్నారో వాళ్ళు చేసుకున్న దానికి ఏంటంటే సరి అయిన రీతిలో పట్టాలు రికార్డ్స్ కింద తయారు చేస్తే ప్రభుత్వం స్కీమ్లో వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. వాళ్ళకు ఒక సరి అయిన వాళ్ళకు కూడా భద్రత అనేది కలుగుతుంది. కాబట్టి దీనికి కేవలం ఏంటంటే ప్రభుత్వం వైఫల్యం వల్లనే చెందుతుందని చెప్పేసి క్లియర్ కనబడుతుంది. ఆ తర్వాత ఓకే 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 రైట్. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నరోత్తమ్ గారు, ప్లీజ్ ఒక్క వెయిట్ చేయండి. మల్లికార్జున్ పాటిల్ గారు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి, మీ పార్టీ ఉంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా.
ఈ పోడు భూములకు సంబంధించి మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? బండి సంజయ్ కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ విషయానికి సంబంధించి గిరిజనులకు సంబంధించి న్యాయం చేయడానికి ఏ విధంగా పోరాటపోతున్నారు? యువర్ వర్షన్ ప్లీజ్. పాటిల్ గారు. న్యూస్ వన్ తెలుగు వారికి నమస్కారం అండి. అదేవిధంగా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్న అందరూ కూడా గుడ్ ఈవినింగ్. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవలంబన ఏదైతే ఉందో గిరిజనుల పైన చేస్తున్నటువంటి దాడి, ఆ రోజు నుంచి కేసీఆర్ గారు మాట ఇచ్చినటువంటి ప్రకారము ఆ రోజు కనుక పట్టాలు ఇచ్చినట్టయితే, గిరిజన పట్టాలు ఇచ్చినట్టయితే, ఎందుకంటే వాళ్ళు నివసిస్తున్నది కేవలం అడవి ప్రాంతం లోపల నివసిస్తారు. వాళ్ళకు జీవనోపాధి అక్కడ ఉన్నటువంటి భూములు నిజంగా చూస్తున్నట్టయితే గుట్టలు గట్టులు వాళ్ళు సాగు చేసుకుని బతుకుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం అడవుల ప్రాంతం లోపల. అటువంటి పరిస్థితి లోపల మరి ఈ రకంగా అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళను వాళ్ళపై దూసిపోయి వాళ్ళ భూములను ఆక్రమించుకోవడం అనేది సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి రాష్ట్రం గిరిజనులకు ఎప్పుడైనా కానీ అండగానే ఉంటుంది. మొన్న జరిగిన గొడవలు ఉన్నటువంటి గిరిజన మీ వాయిస్ మిస్కనెక్ట్ అవుతుందండి, డిస్కనెక్ట్ అవుతుంది మీ వాయిస్. కొంచెం నాకు మిస్కమ్యూనికేషన్ వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. గిరిజనుల భూములను ఆక్రమిస్తున్నప్పుడు బండి సంజయ్ గారి అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. బండి సంజయ్ అడ్డుకున్నప్పుడు గిరిజనులందరూ గారితో పాటు గిరిజనులందరూ కూడా వచ్చేసి వాళ్ళ గోడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని పోలీసుల ద్వారా వాళ్ళు అటువంటి దురాక్రమణ చేసుకుంటూ వాళ్ళపైన దాడి చేయడం జరుగుతున్నది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి, గిరిజనుల భూములు గిరిజనులకు చెందాలని చెప్పేసి కూడా నివేదికలు పంపడం జరిగింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లకు అంటే బెదిరించకుండా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే చెందే విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఖచ్చితంగా గిరిజనుల వైపే ఉంటాం. గిరిజనుల వైపు ఉండి వాళ్ళ భూములకు వాళ్ళకు దక్కే విధంగా ప్రయత్నం చేస్తూ వాళ్ళకి అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, కమింగ్ టు యూ. విజయభాస్కర్ రెడ్డి గారు, రేపు మీరు 15వ తారీఖు నుంచి మరి మీకు పర్మిషన్స్ వచ్చినాయా? రేపు నిరాహార దీక్షకు సంబంధించి ఈరోజు ఈవినింగ్ లోపు మీకు పర్మిషన్స్ వస్తాయో లేదా అనేది ఒక క్లారిటీ వస్తుందని నేను విన్నాను. సో పర్మిషన్స్ వచ్చినాయా? లేదండి, ఇంకా రాలేదండి, ఇంకా వెయిట్ చేస్తున్నామండి పర్మిషన్ కోసం. ఓకే, దానికోసం సునీల్ గారు. ఓకే, రైట్. విజయభాస్కర్ గారు, రేపు 15వ తారీఖున విద్యార్థుల సమస్యను ఏ విధంగా అయితే మీరు ముందు పెట్టాలి, విద్యార్థుల సమస్యని సాల్వ్ చేయాలనే ఒక కృతనిశ్చయంతో రేపు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు మీ పార్టీ యొక్క అధినాయకురాలు షర్మిల గారు. ఇదే సమస్య ఇప్పుడు ఏవైతే 7 సంవత్సరాలు సేమ్ అదే 50 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ 7 సంవత్సరాల నుంచి 2006 తర్వాత నుంచి మరీ ఎక్కువగా ఈ సమస్య అనేది కొనసాగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ సమస్యకు ఒక సొల్యూషన్ అనేది రావట్లేదు. సో దీన్ని కూడా మీరు ఏమన్నా ఒక పోరాటంగా దీన్ని కూడా తీసుకోబోతున్నారా? దీని విషయంలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా సునీల్ గారు. ఫస్ట్ సునీల్ గారు నమస్కారం. నాతో పాటు కూర్చున్న డిబేట్లో కూర్చున్న అందరికి నమస్కారం. న్యూస్ వన్ తెలుగు ఛానల్ విశ్లేషకులకు అందరికీ నమస్కారం అండి. మొట్టమొదట ఈ గిరిజనుల భూముల సమస్య అనేది ఓన్లీ కొద్దిమంది కాదండి, తూర్పు తెలంగాణ అంటే ఈస్ట్ తెలంగాణ అంటాం మనం. ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం పినపాక వరకు ఉంటుందండి ఈ సమస్య. ఇటు ఆదిలాబాద్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఆదిలాబాద్లో ఎంపీ ఉన్న స్వయం బాబురావు గారు కానీ అండి, అటున్న పిన్నపాక వరకు ఎవరైనా మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం వాళ్ళకి చాలా ఇబ్బందులు అండి. కేసీఆర్ గారు చెప్పినట్టు ఆయన స్వయంగా చెప్పి సంవత్సరం అయిపోయింది, మీరు చెప్పారు. ఆయన అసెంబ్లీలో ఈ సంవత్సరం అంతా ఆయన ఖాళీగా లేరా అండి? వాళ్ళకి గిరిజనుల భూమిలో ఒక సమస్య ఆయన పట్టట్లేదండి సీఎం కేసీఆర్ గారికి. సంవత్సరం మొత్తం ఆయన చెప్తూనే ఉంటారు, నేను వస్తాను. ఇంకా ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు సమస్యలు తీరుస్తారండి? ఇప్పుడు స్వయం బాబురావు గారు కూడా ఎంపీలు ఉన్నారు, ఆదిలాబాద్ ఎంపీ గారు. వాళ్ళు ఎప్పుడు పార్లమెంట్ లో సమస్యకి ఎప్పుడన్నా లేవనెత్తారండి? కేంద్ర మంత్రి వాళ్ళని కలిసి ఎప్పుడన్నా దీనికి ఏమైనా రిప్రజెంట్ ఇచ్చారండి? పోనీ బండి సంజయ్ గారు కూడా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉన్నారండి.
ఇది ఖమ్మంలో ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఒక రాష్ట్ర అంటే స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ బీజేపీ సెంటర్ లో ఉంది కదండి, వాళ్ళని కలిసి అన్న దీనిపై డిప్రెషన్ తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో దీని మీద పట్టు అవసరం లేదు, వీళ్ళ ఓట్లు అవసరం తప్ప వీళ్ళ సమస్య అవసరం లేదు. ఇది కూడా కేవలం డ్రామా అండి. మాకు అర్థమైందంటే కేవలం డ్రామా అని. రేపు పొద్దున వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోజులు వచ్చి వాళ్ళు ఇప్పటికిప్పుడు హరితారం ఇప్పుడు వేస్తారా అండి? ఎప్పుడంటే హరితారం చేయాల్సింది జూన్లో అంటే మేలో మొదలు పెడితే ఇప్పుడు వేస్తారా అండి? ఇప్పుడు అంటే వీళ్ళు వచ్చి పోలీసులు వచ్చి ఇష్యూ రైజ్ చేస్తారు. ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్ళి ఆ గిరిజన బిడ్డల్ని ఓదార్చి మేము ఉన్నాము, మేము పొడి భూమిలో మేము పట్టాలు ఇస్తామని చెప్పి వీళ్ళు ఓదారుస్తారు. ఓదార్చి దానికి పెద్ద డ్రామా చేసి రేపు ఖమ్మం మున్సిపల్ కానీ వరంగల్ మున్సిపల్ కానీ దాంట్లో ఓట్లు దండుకోవడానికి ఇది ఒక పెద్ద ప్రణాళిక అండి. నిజంగా కేసీఆర్ గారు 360 రోజులు ఒక్కసారి కూడా వీళ్ళకి చేయలేండి. ఇటు పినపాక ఎమ్మెల్యే గారు చెప్పారు, రేగా కాంతారావు గారు, మేము ఎవరిని రానియం, మేము ఎవరిని ఆ చుట్టుపక్కల రానియం, మేమే దున్నుకుంటాం, మేమే వేసుకుంటాం అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎటుపోయిందండి. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ లో ఉన్నారు కదా, ఆయన మన సీఎం గారితో మాట్లాడంటే కేటీఆర్ గారితోనూ అలా చేయొచ్చు అండి. ఈ రోజు స్వయంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు చెప్పారు మొన్నటి అసెంబ్లీలో చెప్పారు, కనీసం వాళ్ళకి నడవడానికి దారి, ఉండడానికి ఇల్లు, తాగడానికి నీళ్లు, కరెంటు కూడా లేదండి, కనీసం అవసరం కరెంటు కూడా లేవండి. సీతక్క గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కోవిడ్ టైంలో ఆవిడ చేసినంత సేవ ఇంక ఏ ప్రజాప్రతినిధి కూడా చేసి ఉండడు నాకు తెలిసి. ఆ టైంలోనే ఆవిడ సేవతో పాటు తెలంగాణలో అభివృద్ధి చెందని ప్రాంతాలు ఎన్నున్నాయి, తెలంగాణలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు అనేవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అవునండి. సో అప్పుడే కోవిడ్ టైంలోనే ఈ ప్రజలకు సంబంధించి ఆ రూరల్ ఏరియాల్లో గిరిజనులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళకి దారులు ఎలా ఉన్నాయి, కొండలో గుట్టలో ఆ గుట్టల్లో నుంచే మధ్యలో నుంచే దారులు, వర్షాలు పడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇట్లా ఆ సమస్యలన్నీ వెలుగులోకి వచ్చినాయి. అసెంబ్లీలో కూడా సీతక్క గారు చాలా సార్లు ఈ వీటికి సంబంధించి ఆవిడ సబ్మిషన్ కూడా ఇచ్చారు. ఈరోజు మీరు చూడండి 2005లో కానీ 4లో కానీ దివంగత నేత మహానేత ప్రియతమ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ఖమ్మం జిల్లా కావచ్చు, లేకుంటే మొన్న ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గిరిజనుల బిడ్డలకి అండగా ఉండి వాళ్ళకి సహాయపడి ఇప్పుడు సీఎం గారు చెప్తున్నారు రైతు బంధు ఇష్టం అని, కానీ అంతమంది రాజశేఖర రెడ్డి వాళ్ళకి పట్టాభూమి నుంచి ఆర్ఐఎఫ్ఎం కానీ ఏదైనా వాళ్ళకి అండగా ఉండి వైఎస్ఆర్ గారు చేశారండి. ఇప్పుడు ఇదే గిరిజనులకి వైఎస్ షర్మిల గారు అండగా ఉంటారండి. వైఎస్ఆర్ షర్మిల గారి పార్టీ తరఫున మేము వాళ్ళకి ఎలాంటి సాయం అని మేము చేస్తుంటాం. మేము చేయడం వేరు, ఆవిడ చేయడం వేరు, మేము చేసే కొద్దిగా కానీ ఆవిడ చేసే వేరండి. షర్మిల గారు తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటారు. మీరు పక్క రాష్ట్రంకి చూస్తే అక్కడ మీరు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అరకు ఉన్నదో, ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి ఒక 3 నెలల క్రితం వాళ్ళకి ఆర్ఓఎఫ్ పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి అందరికీ దీనికి పాస్బుక్లు ఇచ్చారండి అక్కడ పక్క రాష్ట్రంలో. కనీసం సీఎం కేసీఆర్ గారు అక్కడ చూసి నేర్చుకోవాలి. లేదా ఆయన రావడానికి ఇబ్బంది ఉంటే కనీసం ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి సమస్య ఏంది, దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం అన్న కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ఓట్లు అది కాకుండా ఈ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ చేయాలండి. కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చూద్దాం పోరాటం చేస్తున్నా లేదు చూద్దాం. నేను ఇప్పుడు ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తున్నాను. ఆదివాసీల పోరాట సమితి జిల్లా అధ్యక్షులుగా ఉన్న మీరు గ్రౌండ్ రియాలిటీ గురించి చెప్పండి. గ్రౌండ్ రియాలిటీ అంటే నేను ఎందుకని అంత పర్టికులర్గా గ్రౌండ్ రియాలిటీ అంటున్నానంటే అక్కడ స్థానికంగా ఏం జరుగుతోంది, ఆదివాసీలు అంత కోపోద్రిక్తులు అవడానికి కారణం ఏంటి, మీకు అటవీ శాఖ అధికారులకి పడకపోవడానికి గల కారణం ఏంటి, నిత్యం ఈ ఘర్షణలు జరగడానికి గల కారణాలు ఏంటి, వీటికి సంబంధించి నిజాలు ప్రేక్షకులకి తెలియజేయండి. ఇదే నాకు తెలిసి ఇదే ది బెస్ట్ ప్లాట్ఫామ్. మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ప్రజలకు అవగాహన కల్పించండి. సార్ ఇప్పుడు ముందుగా న్యూస్ 1 తెలుగు ఛానల్ వారికి కృతజ్ఞతలు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఒక రకంగా దురదృష్టకరం అయినా సరే అది సబబని చెప్పక తప్పదు. ఎందుకంటే సార్ గత 7 సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాం సార్. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చట్టం 2006లో వచ్చింది, కేంద్రం 2006లో రూపీయ ప్రభుత్వం 2006లో చట్టం చేసి గత 50 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి గిరిజనులకి హక్కులు కల్పించమని చట్టం చేస్తే ఇప్పుడున్నటువంటి పాలకులు దాన్ని తుంగలో తొక్కారు సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయకపోవడం ఒక మొదటి కారణం అయితే, కేసీఆర్ గారు ఆయనకున్న బంగారు తెలంగాణ అంటే జలయజ్ఞం అంటే నిధులు నియామకాల పేరుతో వీటిని దోచుకోవడమే తప్పితే గిరిజనుల్ని
పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి సార్. ఎందుకంటే జయగం కాదులేండి, కాళేశ్వరం కాళేశ్వరం సార్. ఈ ప్రాజెక్టుల పేరు మీద ఎట్లా దండుకుంటున్నారు సార్, ప్రాజెక్టుల పేరు మీద దండుకుంటున్నారు. ఇవన్నీ ఇక ఎండి మిసర్ భగీరథ మీద కూడా దండుకుంటున్నారు వాస్తవానికి. అయితే సార్ ఒక్కటి, ఇప్పుడు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమి మీద 7 సంవత్సరాల నుంచి అవంతరాలు అటవీ శాఖ అధికారులు మా గిరిజన బిడ్డలకు ప్రతి మే జూన్ వస్తే చాలు యుద్ధ మేఘాలు ఎప్పుడు కమ్ములుకుంటూనే ఉండే. అటుపక్క గాలివాన తుఫాను మొదలవుతే ఇటుపక్క మాకు వాళ్ళ కొట్లాట్లు జరిగే పరిస్థితి వస్తుంది ప్రతి సంవత్సరం. 7 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఏ అటవీ శాఖ అధికారి దరిదాపులో రాలేదు సార్. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ఆ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలో చాలా వరకు మాక్సిమం ఒక 40% ఇచ్చారు సార్ పాస్ పుస్తకాలు, హక్కుపత్రాలు ఇచ్చారు. మిగతా 60% ఇచ్చే సమయంలో ఆయన మరణించడం, ఆయన మరణ అనంతరం వచ్చినటువంటి రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పాలన మీద పట్టు లేకపోవడం, వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు మునిగిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తరుణంలో ఏమో తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది కదా, కానీ మనకి ఇప్పుడన్నా కాస్త పోడు భూముల మీద హక్కుపత్రాలు వస్తాయని ఆశతో ఎదురు చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి దుర్మార్గ పాలన కేసీఆర్ నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే నిజంగా కేసీఆర్ గారికి గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రస్తావనని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? అసెంబ్లీలో గిరిజనుల సమస్యలను మేము పరిష్కరిస్తాం అనేసి అంటున్నారు, కరెక్టే. అసెంబ్లీలో ప్రస్తావించిన కాదు సార్. మీకు నిజంగా చేతనైతే మీరు ప్రెస్ మీట్ ఇచ్చి గిరిజనుల జోలికి వెళ్ళొద్దు అనే అటవీ శాఖ అధికారులను ఆదేశించండి. ఏ అటవీ శాఖ అధికారుడు గిరిజనుల మీదకి రాడు. మీరేమో అసెంబ్లీలో దర్జాగా ప్రస్తావిస్తారు, మీ ఎమ్మెల్యేలు చేతగానలు వాళ్ళ డబ్బా ఏది బెంచ్ బలలో కొట్టుకుంటారు. తప్పితే ఇక్కడ మేమేమో గిరిజనులు అటు పారిశ్రామికలు మేమే ఇక్కడ కట్టుకోవాలి, మీరేం బెంచ్ బలలో కొట్టుకుంటారు. ఇదేనా సార్? వాస్తవాలు పరిశీలించాలి, ప్రభుత్వం కూడా వాస్తవాలు పరిశీలించాలి. ఎందుకంటే 2006లో చట్టం చేసిన తర్వాత 7 వాస్తవాలు మీ స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వాస్తవాలు నిజంగా అధిష్టానానికి, కేసీఆర్ ప్రభుత్వానికి కానివ్వండి, కేసీఆర్ టిఆర్ఎస్ అధిష్టానానికి కానివ్వండి వెళ్ళట్లేదంటారా సార్? ఒక్కటి సార్, ఇప్పుడు మీరు గత ఏడాదిలో ఒక రేంజ్ అధికారి మీద దాడి చేసినప్పుడు మీరు స్వయంగా అక్కడే ఉన్నానన్నారు. ఇందాక నేను విన్నాను. అదే సమయంలో ఇట్లే కూర్చున్నాను, ఇట్లే లైవ్ తీసుకున్నాను, ఇట్లే అక్కడ జరిగిన పరిస్థితుల గురించి మా అప్పటి రిపోర్టర్తో నేను మాట్లాడడం జరిగింది. ఎస్ సార్, అప్పుడు జరిగిన సిచ్యువేషన్ రాష్ట్ర స్థాయిలో సెన్సేషనల్ అయ్యింది. అప్పుడు తెలవలేదు సార్. డిపార్ట్మెంట్ సంబంధితటువంటి డిఎఫ్ఓ, కన్సర్వేటర్, సంబంధిత శాఖ మినిస్టర్ కి ఇంటిమేషన్ వెళ్ళదా సార్? మినిస్టర్ తర్వాత ఆ మినిస్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్ళాడు సార్. మరి ఆ ఇష్యూ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు? ఆ విషయంలో మీరు కూడా కొన్ని నిజాలు చెప్పాలి. ఆ రోజు ఆదివాసీలు అంత కోపోద్రిక్తులవడానికి కారణం అక్కడ స్థానిక నాయకులు అనేది అప్పుడు విన్న నేను వినికిడి. సో దాన్ని మీరు ఏమంటారు, అది నిజమా కదా? ఆ రోజు అవును సార్. ఇప్పుడు ప్రజాప్రతినిధులు మేము గిరిజన నియోజకవర్గాలలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యుల్ని మేము ఎందుకు ఏ పార్టీలో ఉన్నా సరే ఎందుకు గెలిపించాం? మా ప్రజల అంటే న్యాయం జరగాలండి. పోడు భూములకి పక్కలుగా హక్కుపత్రాలు ఇప్పిస్తారని ఒక ఆలోచనతో వాళ్ళని అసెంబ్లీకి పంపించాం. రేఖాకాంతారావు గారు ప్రభుత్వ వీపు గారు, నేను పార్టీ మారడానికి కారణం పోడు భూములు పట్టాలకి ఇస్తాననేసి ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టమైన హామీ ఇస్తేనే నేను పార్టీ మారే. నేను అంతే తప్పితే నేను పార్టీ మారడానికి నాకు అవసరం లేదు, నేను గిరిజనుల కోసం నేను మారాను అన్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా చెప్పేది అదేనండి. టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడైనా, ఆంధ్రప్రదేశ్ లో అయినా, కేంద్రంలో అయినా, యావత్ భారతదేశంలో మనం ఏ నాయకుడు మారినా అదే చెప్తాడు. వాస్తవంగా సార్. మరి అటువంటిప్పుడు అటవీ శాఖ అధికారులు స్థానికంగా వచ్చినప్పుడు దాడి చేస్తే తప్పేముంది సార్ చెప్పండి? రాజకీయ నాయకులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాటకు విలువ లేనప్పుడు ఫారెస్ట్ అధికారి వచ్చి మా మీద దాడి చేస్తే మేమెందుకు ఊరుకోవాలి సార్ చెప్పండి? ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి. మీరు ఓట్లేసి మీ స్థానిక నాయకుడిని పిలిపించలేకపోతున్నారా ఆ ప్లేస్ లోకి? అందుబాటులో ఉండరా మీకు? మీ స్థానిక నాయకులు మీకు అందుబాటులో ఉండరా సార్? స్థానిక నాయకులు వినతి పత్రాలు ఇచ్చాం. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత కనీసం నిజంగా సార్ మీరు రేజ్ చేసిన ఇష్యూ మంచిది సార్. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, కనీసం రేంజ్ ఆఫీసర్ ని పిలిపించి మేము ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం, మీరు పోడు భూముల సేవలకు వెళ్ళొద్దు అనేసి ఎందుకు సార్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు? అంటే కేసీఆర్ సంఖ నాకుతున్నారు కాబట్టి చెప్పలేకపోతున్నారు. మీరు మళ్ళీ అలాంటి వ్యక్తుల్ని గెలిపిస్తున్నారు కదా మరి సార్? గెలిపిస్తున్నారు అంటే సార్ అటువంటి ఇప్పుడు
మీరు మీరు విన్నారు కదా సార్, ఇప్పుడు ఎలాంటి గెలిపిస్తున్నారంటే కేసీఆర్ అన్నాడు, నేను తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, లేకుంటే నేను అవును సార్. ఇప్పుడు ఎవరు కరెక్ట్ కొంటారు సార్? ఇప్పుడు కరెక్ట్ కొంటున్నారు. అటువంటి ఇప్పుడు అంటే ఒక దశాబ్దం కాదు, 2 దశాబ్దాలు కాదు మడకం ప్రసాద్ గారు, 5 దశాబ్దాలుగా గిరిజనులకి అన్యాయం జరుగుతూనే ఉంది. మీరు చెప్పిన ప్రకారంగా 2014లో అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 40% పట్టా పాస్ పుస్తకాలు ఇస్తే మిగతా 60% మంది అదే 5 దశాబ్దాల నుంచి కష్టపడుతున్నారు కదా, అదే 5 దశాబ్దాల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు కదా. తరాలు మారిపోతున్నాయి కానీ మీ సమస్య తీరడం లేదు కదా సార్. ఒక్కటి సార్, 2014లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి 200 కోట్ల భద్రాచలం ఐటీడీలో మురిగిపోయినాయి సార్. పోడు భూముల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 200 కోట్లు సర్వే చేసి బుక్స్ మొత్తం ఇష్యూ చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఆ అమౌంట్ ని వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం, పిఓఐటీడీ నిర్లక్ష్యం కూడా ఉంది సార్. ఇక్కడ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కాదు సార్, ప్రతి సోమవారం గిరిజన దర్బార్ నిర్వహిస్తారు. ప్రతి ఐటీడీఏలో దర్బార్ లో కొన్ని వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి దరఖాస్తులు చేస్తూనే ఉన్నారు సార్. ఎక్కడ సార్ అసలు నిజంగా ఒక జిల్లా కలెక్టర్ లేదా రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా? కనీసం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రివ్యూ చేసే పని లేదా? మీరు మాత్రం ఈ మే, జూన్, జూలై నెలల్లోనే ఉగ్రరూపం చూపించి ఆ తర్వాత మీరు కూడా మెత్తబడిపోవడానికి గల కారణాలు ఏంటి మరి సార్? అర్థం కాల. మీరు కూడా ఈ మే, జూన్, జూలై ఏవైతే ఉంటాయో ఈ నెలల్లోనే మీరు ఉగ్రరూపం చూపించి ఆ తర్వాత సన్నగా మెత్తబడిపోవడానికి గల కారణం ఏంటి? మీకు ప్రభుత్వం నుంచి కానీ అక్కడ స్థానిక ప్రజల నుంచి కానీ అన్నా అంటే నేను చెప్తున్నా, ఆ తర్వాత మళ్ళీ మీ విషయాలు బయటికి రావట్లేదు. ఈ మే, జూన్, జూలైలోనే మీరు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి సార్. ఒక్కటి సార్, ఇప్పుడు మే, జూన్ లో అటవీ శాఖ అధికారులు ఏంటంటే వాళ్ళు మొక్కలు నాటే కోసం ప్రిపేర్ అవుతుంటారు. ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే గిరిజనులు సాగు చేస్తున్న భూముల కాడికి వచ్చేసి స్క్రంచ్ చేయటం, లేకుంటే వాళ్ళని మీరు ఇక్కడ చేయదు మేము మొక్కలు వేస్తామని బెదర కొడుతున్న టైంలోనే అదే మాకు గొడవలు మాకు ఫైట్ జరుగుతుంది. అవునండి, ఆ సమస్య ఆ సంవత్సరానికి సాల్వ్ అయిపోద్ది. తర్వాత మీరు ఏం చేస్తున్నారు? సాల్వ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? సమస్య పరిష్కారం కోసం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ టైంకి వస్తారు, ఆ మొక్కలు మా పొలాల్లో వేస్తారని తెలుసు కదా సార్. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాల్సింది ఎవరు సార్? ప్రభుత్వమే. మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారా? కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారా? వినతి పత్రాలు ఇస్తున్నాను అంటున్నారు సార్. నేను గత 2 నెలల క్రితం ఆర్టీఐ ద్వారా భద్రాచలం ఐటీడీఏలో నేను ఆర్టీఐ ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అనేసి నేను అప్లికేషన్ కోరితే నేను దరఖాస్తు పెడితే 72,000 దరఖాస్తులు ఈ 7 ఏళ్ల కాలంలో 72,000 దరఖాస్తులు ఐటీడీ పోడు భూముల కోసం దరఖాస్తులు వెళ్ళినాయి. అందులో పరిష్కరించిన ఏమున్నాయి సార్? సున్నా. ఒక్క బుక్ కూడా ఇవ్వలేదు. ఎందుకు అంత నిర్లక్ష్యం? ఉద్యోగస్తులు జీతాలు తీసుకోవట్లేదా? అధికారులు జీతాలు తీసుకోవట్లేదు, ఎందుకు అంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు సార్? ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చి ఒక సమాచార హక్కు చట్టం ద్వారా ఒక లెటర్ తీసుకున్న తర్వాత దానికి సమాధానం వచ్చిన తర్వాత ప్రశ్నించిన తర్వాత రెస్పాండ్ అవ్వనప్పుడు ఇక దున్నపోతు మీద వాన కురిసినట్టే సార్. పిఓఐటీడీ మీద అధికారులకు జీతాలు మీరే ఇస్తున్నారండి. మీరు మేమే మాలాంటి మనందరమే అధికారులకు జీతాలు ఇస్తున్నాం. అది మన రైట్, అడగాల్సిన హక్కు మనకి ఉంది. అవును సార్. ఇప్పుడు నేను ఛానల్ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నా సార్. నిజంగా వాస్తవానికి పిఓఐటీడీ గారికి శుద్ధి కనుక ఉంటే మీకు వచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంట్ రేంజ్ అధికారిని, డిఎఫ్ఓని, కన్సర్వేటర్ని పిలిపించేసి ట్రైబుల్ కి మీకు ఎందుకు ఇష్యూ జరుగుతుంది, ప్రతి సంవత్సరం మే, జూన్ లో ఎందుకు మీకు అసలు ఘర్షణలు జరుగుతున్నాయి, అక్కడ ఎందుకని పోరాటం చేస్తున్నారు గిరిజనులు, మీరెందుకు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, రివ్యూ ఎందుకు చేయరు సార్? పిఓఐటీడీ జీతం తీసుకోవడానికి తప్పితే ప్రజల కోసం పనిచేయడు సార్ పిఓఐటీడీ. ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని వేల రూపాయలు జీతాలు ఇచ్చి ఆయనకు ఒక అటెండర్ ఇచ్చి వెహికల్ ఇచ్చి బంగ్లా ఇచ్చి ఎందుకు సార్ జీతాలు వీళ్ళకి దండగా? సార్ ఎందుకు చెప్పండి? రిజైన్ చేసి పడితే ఇంకా చేత కాకపోతే లాంగ్వేజ్ ఓకే సార్. ఓకే సార్, ఒక్కటి సార్, ఇప్పుడు రిజైన్ చేసేయాలి. చేత కాకపోతే ఎందుకు సార్? ఎవరైనా సరే, ఒక పొలిటీషియన్ అయినా సరే,
పబ్లిక్ సర్వెంట్ అయినా సరే. కాదండి, డబ్బులు పంచిపెట్టి కాదు, అధికారులు రాజకీయ నాయకుల్లాగా డబ్బులు పంచిపెట్టి ఎలక్షన్ లో గెలిచేసి ఆ తర్వాత నాది కాదు అనుకుంటే ఎంతో కొంత జేబులో పెట్టేసుకున్నాము, తర్వాత అధికారం వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేసేయడానికి. రాజకీయ నాయకులు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫీసర్స్, రైట్? వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిజ్ఞానం సంపాదించుకుంటే తప్పితే గానీ ఆ ఉద్యోగం రాదు. కరెక్టే చిత్తశుద్ధితో పని చేయాల్సిన ఐఏఎస్ ఆఫీసర్. అవును, మీరు ప్రశ్నించాల్సింది అది, రైట్? కాదు సార్, ప్రశ్నించాం. ఒకటి సార్ నేను చెప్పేది కాదు సార్. ఇప్పుడు లెటర్ పెట్టాం, గ్రీవెన్స్ లో లెటర్ పెట్టాం, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉంటది, అధికారిది, ప్రభుత్వ అధికారిది. అదే పిఓఐటిడిఏ గారు సంబంధిత డిఎఫ్ఓని, రేంజర్ ని, కన్సర్వేటర్ ని పిలిచి ఎందుకని ఇష్యూ జరుగుతుంది సార్, 2006 చట్టం చేసి చట్టం వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ, డిఎఫ్ఓ స్థాయిలో డిఎల్సి, ఎస్డిఎల్సి, సబ్ డివిజన్ లెవెల్లో. ఓకే ప్రసాద్ గారు, మీ వాయిస్ ద్వారా ఇక్కడున్న ప్యానల్ మెంబర్స్ కే కాదు, నిజంగా ఈ డిబేట్ చూస్తున్న ప్రజలందరికీ కూడా నిజాలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో అర్థమైనాయి అని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఇప్పుడే అయిపోలేదు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రభాకర్ గారి వాయిస్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను. సరే, చెప్పండి. ఇది ఈ డిబేట్ పెట్టిందే మీ సమస్యను, ఈ డిబేట్ పెట్టిందే మీ సమస్యను ప్రజలకు తెలియజేయడానికి. మీకు అవకాశం ఇవ్వకుండా నేనే ఉండను, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. మీకు ఫస్ట్ అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని అలా ఎందుకు వెయిట్ చేయించానంటే, మీకు పార్టీల యొక్క వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ అధికారుల యొక్క వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈ న్యూట్రల్ గా ఉండే వ్యక్తులు ఎవరైతే మొత్తం విషయానికి సంబంధించి విషయ పరిజ్ఞానంతో ఉన్న వ్యక్తులు యొక్క అనాలిసిస్, అంటే వాళ్ళ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది అనేది మీకు అర్థం కావాలని చెప్పి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించడం జరిగింది తప్పితే, అంతకి తప్పితే మీ సమస్యని హైలైట్ చేయడానికి ఈ డిబేట్ పెట్టింది. వాళ్ళందరినీ ముందు తీసుకోవడానికి కారణం వాళ్ళ వర్షన్స్ మీకు తెలుస్తాయి, నిజాలు ఇప్పటికైనా మీరు తెలుసుకుంటారు, అండ్ అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటో మీరు తెలుసుకుంటారని మీకు ఆ విషయాన్ని మొత్తం చెప్పేటట్టు చేశాను. సత్యం గారు 100% వారు మాట్లాడింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే వారికి మా ట్రైబుల్ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి వారు పూర్తిగా వారి విశ్లేషణ 100% యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. చెప్పండి. కాదు, మీరే ప్రసాద్ గారు మీరే చెప్పండి. నన్ను మాట్లాడినివ్వండి అని అడిగారు, మీకే ఇస్తున్నా మళ్ళీ అవకాశం. చెప్పండి, అదేదో ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఇంకా నన్ను మాట్లాడినివ్వండి అని అడిగారు, ఇంకా ఏ విషయం గురించి, ఇంకా ఏ విషయం బహిర్గతం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఇందాక బీజేపీ పెద్దలు అన్నారు సార్, ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు, ఆ నలుగురులో కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రులు ఉన్నారు మన రాష్ట్రానికి. అవును, రాష్ట్ర ప్రభుత్వం ఇదే బీజేపీ ప్రభుత్వం ఏర్పడి కూడా 7 సంవత్సరాలు కావచ్చింది. మరి 7 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విశ్లేషణ, గిరిజనుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చారు సార్ బండి సంజయ్ గారు, ఇప్పుడు వచ్చారు. సరే, బండి సంజయ్ గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. గతం నుంచి ఉన్న సమస్యగా సార్, రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు లేడా? గత 7 సంవత్సరాల గురించి లేరా సార్? అంటే ఇప్పుడు ఏదో సంజయ్ గారు వచ్చి ఇప్పుడు సమస్యను పరిష్కరిస్తారు, ఇంతకుముందు లేదా సార్? 7 సంవత్సరాల నుంచి కూడా ఇది వీళ్ళంతా ఏంటంటే డ్రామాలు సార్. ఇదేంటంటే బీజేపీ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే డ్రామా. ఎందుకంటే నిజంగా బీజేపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే 7 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వివాదాల మీద ఎందుకని పరిష్కరించలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం చేతులున్న చట్టం, కేంద్రం చేసిన చట్టం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద అడగాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని మీరు ఎందుకని దాన్ని పరిష్కరించలేకపోతున్నారు? రాష్ట్రంలో ఎందుకు గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి అనేసి ఎందుకని అడగలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రివ్యూ ఎందుకు చేయలేకపోతుంది? అటవీ శాఖ మీద, పోడు భూముల మీద ఎందుకు రివ్యూ చేయలేకపోతుంది? గత 7 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు జరిగిన సమస్య కాదు కదా సార్. ఒక్కరోజు జరిగిన సమస్య అయితే సరే, ఓకే, ఒక్క రోజుతో పోయింది అనుకుంటాం. గత 7 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి మీద కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది అనేది కావాలి కదా సార్. అంతా తప్పుతాయి. ఓకే, నేను ఆ వాయిస్ ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటా. ప్రసాద్ గారు, ఓకే, ప్రభాకర్ గారు, ప్రసాద్ గారు ఇప్పుడు దాకా చెప్పిన విషయం మీరు విన్నారు. సో ఆయన ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ అలసత్వానికి సంబంధించి, నిర్లక్ష్య ధోరణికి సంబంధించి, ఆదివాసీలకు ఉన్న హక్కులను అనగదొక్కే ప్రయత్నానికి సంబంధించి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే సిపిఎం నాయకులుగా
మీ స్టాండ్ కూడా ఆ విధంగానే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే సిపిఎం కూడా రైతులకు సంబంధించి కానివ్వండి, దళితులకు సంబంధించి కానివ్వండి, న్యాయం గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది, ఫలితాన్ని ఆశించకుండా. సో ప్రభాకర్ గారు, మీరు ఈ విషయానికి సంబంధించి ఎక్కడ అన్యాయం జరుగుతోంది, ఎవరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు ఈ విషయాన్ని, ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది, మీరు చెప్పండి ప్రభాకర్ గారు. మ్యూట్ తీసి మాట్లాడండి ప్రభాకర్ గారు, మ్యూట్లో ఉంది, మ్యూట్ తీసి మాట్లాడండి. మ్యూట్ తీసి మాట్లాడండి. స్క్రీన్ మీద టచ్ చేస్తే మీకు మైక్ సింబల్ వస్తుంది, ఆ మైక్ సింబల్ మీద ప్రెస్ చేస్తే మీకు మ్యూట్ అనేది పోతుంది. మీరు మ్యూట్లో ఉన్నారు. ప్రభాకర్ గారు, మీరు మ్యూట్ తీసి మాట్లాడాలి. నేను ఈలోపు వెంకట అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను, ఈలోపు మీరు మ్యూట్ తీసి మాట్లాడండి. మా సిబ్బంది మీతో ఇన్ఫర్మేషన్ చెప్తారు మీకు. ఓకే వెంకట్ గారు, కమింగ్ టు యూ. సో విన్నాం. సో ఆదివాసీల పరిరక్షణకు సంబంధించిన నాయకులు మనకు చెప్పిన ఆయన వర్షన్, ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన గోడు మొత్తం కూడా మనం విన్నాం. ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ ఘర్షణలు వచ్చినప్పుడల్లా, మే జూన్ జూలై మాసాలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏ విధంగా కాలాన్ని వెల్లదీస్తున్నారు, ఏ సమయాన ఏ ఉప్పెన వస్తుందో తెలియదు అన్నట్లుగా వాళ్ళు కాలాన్ని వెల్లదీస్తూ వస్తున్న పరిస్థితి, వాళ్ళ బాధలు ఆ విధంగా ఉన్నాయి. సో దీన్ని అంతటిని ఒక అడ్వకేట్గా మీరు ఏ విధంగా దీని పరిష్కారం చూపాలనుకుంటున్నారు? మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా ఆదివాసీలు, ఏంటి? ప్రభాకర్ గారు, మీరు ఈ లోపు కొంచెం ఆ మ్యూట్ తీసి నాకు మీరు అలర్ట్గా ఉంటే నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను ప్లీజ్. వెంకట గారు, మీరు తీశారు, మీరు మాట్లాడండి. ఖచ్చితంగా సార్, ఈ రోజు మా గిరిజనులు అనేక దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు. ఆ రోజు బ్రిటిష్ కాలంలో 1970లో చేసినటువంటి ఎల్టీఆర్ చట్టం నుంచి వీళ్ళు ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడి ఉంటారు, వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అనేది కేటాయించాలి, వీళ్ళ అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ కాలంలోనే 1970లోనే చట్టాలు చేశారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4/3/1959 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టంలోనూ అన్యాయమే మాకు. 1/12/1963లో అమలైనటువంటి, తెలంగాణలో అమలైనటువంటి ఎల్టీఆర్ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ లో కూడా మాకు అన్యాయమే. అలాగే 1971లో వచ్చినటువంటి ఆ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఆ చట్టంలో కూడా మాకు అన్యాయమే. అలాగే 31/7/1989 అమెండ్మెంట్ ఆఫ్ ROR సాదా బైనామా రెగ్యులేషన్ అనే చట్టంలో కూడా అన్యాయమే. అలాగే పీసా చట్టం, ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద షెడ్యూల్ ఏరియా యాక్ట్, దాంట్లో కూడా అన్యాయమే. సరే, అప్పుడు అన్యాయం జరిగింది అంటే అప్పుడు నిజంగానే గిరిజనుల్లో అంత లౌకిక తత్వం కానివ్వండి, అంత అవగాహన కానీ లేదు అనుకుందాం. అప్పటి స్థానిక నాయకుల మాటలు విని మోసపోయారని అనుకుందాం. గత 15 సంవత్సరాలుగా ఏం జరుగుతోంది? వాస్తవంగా ఇప్పటికి మీరు చూసినట్లయితే ఒకసారి మా గ్రామాల్లోకి రండి, కనీసం మంచినీటి సదుపాయం కూడా నేను చూశాను మీ సమస్యలను నేను చూశాను. ఎందుకంటే మీరు సీతక్క గారు ప్రతి గ్రామంలోకి నడిచెళ్ళి, ఇప్పుడు మేము అభివృద్ధి చెందుంటే పట్టణాల్లో ఉండాలి కానీ ఆ అడవుల్లో ఎందుకుంటామండి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాలకులకు తెలియాలి కదా, ఈరోజు కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మా గ్రామాలు. ఏదో పొడి భూములు సాగు చేసుకొని దాంట్లో ఏదో ఒక పంట వేసుకొని దాంతో జీవనాన్ని మేము కొనసాగిస్తూ ఉంటాం. మీ గ్రామాల్లోకి వచ్చినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. సిటీలో ఉండి, అక్కడ హైదరాబాద్ లో ఉండి లేదు అంత తక్కువ అంచనా వేయద్దు జర్నలిస్టులని. హైదరాబాద్ లోనే ఉంటాం, ఇట్లానే ఈ ప్లాట్ఫామ్ మీద నుంచే మాకున్న నోరుతో మేము ప్రశ్నిస్తాం. మాది ప్రశ్నించే గొంతుకు కాబట్టి మేము ఆ బాధ్యతను తీసుకున్నాం కాబట్టి కష్టమో నష్టమో, సుఖమో దుఃఖమో, లాభమో నష్టమో ఏదైనా సరే మా పోరాటం ఇట్లానే ఉంటుంది. సో కానీ అంత మాత్రాన మేము హైదరాబాద్ లో కూర్చున్నంత మాత్రాన రాజులాగా, పారిశ్రామికవేత్తలాగా బతికేస్తున్నామని కాదు. నాయకులు అంటున్నారు, రాజకీయ నాయకులు అంటారు, మిమ్మల్ని కాదు. మీరు ఈ రోజు చేసిన పని మాకు చాలా అప్రిషియేట్. ఎందుకంటే మేము మమ్మల్ని ఈ రోజు ఒక లైవ్ లో తీసుకొచ్చి మా గిరిజనుల బాధల్ని మీరు అందరికీ తెలిసేటట్టు మాతో మాట్లాడిస్తున్నారు, చూసారా? రియల్లీ గ్రేట్. అసలు ఇలాంటి ఛానల్స్ చాలా తక్కువగా ఫోకస్ చేస్తుంటారు, ఎందుకంటే ప్రతిదీ కూడా ఏదైనా హైలైట్ అయ్యే విషయం మీద బ్రేకింగ్ న్యూస్లు చేస్తారు తప్ప మాకున్న కష్టాల మీద మీరింత డీప్ గా మాట్లాడిస్తున్నారంటే నిజంగా అప్రిషియేట్. మీ ఛానల్ నేను అభినందిస్తున్నా. అట్లాగే మేము కోరుకునేది ఒకటే అండి,
మాకు చట్టం ఉంది, రికగ్నైజ్డ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఆ చట్టానికి సంబంధించి 2005 డిసెంబర్ 13 వరకు ఎవరైతే సాగులో ఉంటారో వాళ్ళకి పట్టాలు ఇమ్మని చెప్పేసి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంటే చట్టం చేసినప్పుడు మీరు ఎందుకు దాన్ని అమలుపరచరు? దాన్ని మీరు కరెక్ట్ గా అమలు పరిస్తే ఈ రోజు ఈ గొడవలు ఉంటాయా? ఫారెస్ట్ వాళ్ళు వస్తారా మాకు పట్టా ఇస్తే? అదే ఆయన కూడా అంటున్నారు, ప్రసాద్ గారు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఐటీడీఏకి కొన్ని 100 కోట్ల ఫండ్స్ వస్తాయి, దాంట్లో ఐటీడీఏలో కోఆర్డినేటర్స్ ఉంటారు, దీని మీద ఒక వింగే ఉంటది. ఎందుకని మీరు దీని ఇంప్లిమెంటేషన్ చేయరు? అంటే ఇప్పటికీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటే ఇప్పటికీ ఏసీపీకి పని ఎందుకండి అంత పెరిగిపోతూ ఉంటుంది? ఏసీపీకి నిరంతరం కంటిన్యూస్ గా కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి చెప్పండి వెంకట్ గారు? మేము కోరుకునేది ఒకటే సార్, మా గ్రామాల్లోకి రండి, మీరు మా దరఖాస్తు స్వీకరించండి. వస్తానన్నారు మరి, అదే కదా ఇక్కడ విషయం. మీ గ్రామాల్లోకి వచ్చి స్వయంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం, అలాగే మంత్రి గణాన్ని మొత్తం కూడా మీ ప్రాంతాలకు తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే 6 కోట్ల మంది తెలంగాణ 5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూసే యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా సీఎం కేసీఆర్ గారు ప్రకటించిన విషయం గురించే, చెప్పిన మాటల గురించే నేను అంటున్నా. ఆయన మీరు ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మేము సీఎం కేసీఆర్ గారికి చెప్పేది ఒకటేనండి, మాకేమీ లక్షల కోట్లు ఇమ్మని మేము అడగట్లేదు. మేము చేసుకునేటటువంటి భూమికి పట్టాలు ఇమ్మని చెప్పి మేము అడుగుతున్నాం. తద్వారా ఆర్థికంగా మేము కొంచెం ముందుకు వెళ్తాము. అది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫారెస్ట్ వాళ్ళ బాధ నుంచి మాకు విముక్తి కలిగించిన వాళ్ళు. సీఎం గారు తలుచుకుంటే జిల్లాలో ఒక్క రోజు కూర్చుంటే చాలు, సీఎం గారు అధికారులు ఉరుకులు పరుగులు పెడతారు. అదే కదా, అది జరగట్లేదనే కదా. ఆయన అది కాదండి, మీరు జిల్లా గురించి జిల్లా దాకా మాట్లాడుతున్నారు. ఆయన సెక్రటేరియట్ గా రావట్లేదని చెప్పి ఇక్కడ నాయకులు 3 సంవత్సరాల నుంచి విమర్శలు చేస్తున్న పరిస్థితి, ప్రగతి భవన్ నుంచి పెట్టి రావట్లేదని. ఓకే ఫైన్. ప్రభాకర్ గారు మీరు మ్యూట్ తీశారు, నేను ఆయన వాయిస్ తీసుకుంటాను. వెంకట్ గారు ఆయన వాయిస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు, సో ఆ పార్టీకి సంబంధించిన స్టాండ్ కూడా మనం తీసుకుందాం. ప్రభాకర్ గారు, సో అధికార పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, లేదంటే కేంద్ర ప్రభుత్వ తప్పిదాల గురించి ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఈరోజు మండిపట్టడం జరిగింది. సో అలాగే లాయర్ గారు కూడా ఆదివాసీలకు సంబంధించిన సమస్యను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా దృష్టిలోకి పెట్టుకోలేదు. ఆ స్టాండ్ వాళ్ళు కనుక కన్సర్న్ చేస్తే ఈ సమస్య ఎంతసేపట్లో సాల్వ్ అయిపోయేది, ఎన్ని నిమిషాల్లో సాల్వ్ అయ్యేది ఇది అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ప్రభాకర్ గారు, సిపిఎం పార్టీ తరఫున మీరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? ఓకే, మాది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అండి. ఓకే, మరి ఏదన్నా ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ప్రభుత్వాలు చట్టాలైతే చేస్తున్నాయి, అనేక ఉద్యమాల ఫలితంగా ఆదివాసీలకు అనుకూలమైన చట్టాలు అనేకం వచ్చినాయి. జాతీయోద్యమ కాలంలో అల్లూరి, అటుకొమరం భీము, తర్వాత శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం, నక్సలబరీ రైతాంగ సాయుధ పోరాటం, ఈ నేపథ్యంలో 170 కానీ ఇతర అనేక చట్టాలు వచ్చినాయి. తర్వాత 2005-6లో వచ్చినటువంటి అడవి హక్కుల చట్టం అనేది కూడా ఒకటి ముఖ్యమైనటువంటిది అండి. ఆ నక్సలబరీ సాయుధ పోరాటం గురించే కదా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పోలీసులకి నక్సలైట్లకి జరుగుతున్న యుద్ధంకి కారణం. దీనికి కారణం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అండి. హరితహారం పేరుతో కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీలు కూడా చాలా మంది ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. తెలంగాణ వస్తే మన పోడుమూలకు పట్టాలు వస్తాయని భావించారు. నిధులు, నియామకాలు, భూములు ఇవే కదా తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి పునాది. అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత దానికి పూర్తి రివర్స్ గా కేసీఆర్ అన్ని మర్చిపోయి ఆయన రాష్ట్రాన్ని ఒక రకంగా దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి. ఆయన చెప్పినటువంటి వాగ్దానం ఏ ఒక్కటి కూడా దాన్ని నెరవేర్చిన పరిస్థితి. మొన్న అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు అడిగితే లేదు పొడుగు సమస్యను నేను తక్షణమే పరిష్కారం చేస్తామన్నాడు. 2008, 19, 18 ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు వరంగల్ ఈ ప్రాంతంలో పొడుగు ఇష్యూ బాగుంది, దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందే, చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈనాడు ఆదివాసీల మీద, అటవీ ప్రాంతం మీద ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి దుర్మార్గమైనటువంటి పని చేస్తా ఉన్నారు. ఇంకో పక్కనేమో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో ఆయన కోనేరు కోనప్ప ఫారెస్ట్ వాళ్ళ మీద దాడి చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రస్తావించిన దీని గురించే ఇది కూడా ఒక డ్రామా లాగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే నిజంగా అధికార పార్టీలో ఉండి ఒక కేబినెట్ మంత్రి హోదాలో నుండి రేఖా కాంతారావు గాని లేకుంటే కోనేరు కోనప్పులు గాని ఈ జనాన్ని రెచ్చగొట్టమే కానీ నిజంగా వాళ్ళు మేము గిరిజనులకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము అవసరమైతే మా పదవులకు రాజీనామా చేస్తామని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ని నెగ్గదీయగలిగితే ఖచ్చితంగా
ఇష్యూ సాల్వ్ అవుద్ది. కానీ అట్ట కాకుండా వాళ్ళు అక్కడ ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అనే పద్ధతిలో అప్పుడప్పుడు వీళ్ళు డ్రామాలు వేస్తున్నారు తప్ప ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలో కూడా నిజాయితీ లేదనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. తక్షణం ఇప్పటికీ కేసీఆర్ ఈ యొక్క అటవీ హక్కుల చట్టం ఏదైతుందో దాని ప్రకారం అందరికీ కూడా ఆదివాసీ బిడ్డలకి ఖచ్చితంగా తక్షణమే అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకి మన రైతు బంధు ఇతర సౌకర్యాలు కల్పించాలి. అట్లాగే ఈ మధ్యలో అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు ఇది మాదే 59లో 56లో ఇది మాకు ఫారెస్ట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడారు సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా అసైన్డ్ భూములకు సంబంధించి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఆదివాసీలని చాలా ఇబ్బందులు పెడుతుంది. హ్యాండ్ బోర్ వేయడానికి వీల్లేదు, అడవిలో ఉన్న గ్రామాలకి బోర్ వేయడానికి వీల్లేదు, కరెంట్ లైన్ వేయడానికి వీల్లేదు. ఐటీడీ పిఓ ఆదేశించినా కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డగిస్తున్న పరిస్థితుంది. ఇందాక మన మిత్రుడు ప్రసాద్ చెప్పినట్టు ఐటీడీ కూడా నిజంగా అది గిరిజనుల ఉద్ధరణ కోసం ఉద్దేశించినటువంటిది. ఐటీడీ పాలక వర్గం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అక్కడ పోయి వేలాది అప్లికేషన్లు ఇచ్చినా కూడా దానికి పరిష్కారం లేనట్టు పరిస్థితుంది. అందుకని వెంటనే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పోడు భూముల సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయాలి. ఇది మేము గూగుల్ మ్యాప్ తీస్తా ఉన్నాం. ఈ మధ్యలోనే కొట్టారు, 2005 తర్వాత కొట్టారు, 6 తర్వాత కొట్టారు, ఇదంతా ఫారెస్టే అనే పద్ధతిలో ఈనాడు డిపార్ట్మెంట్ మాట్లాడుతా ఉంది. అందుకని దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలి, గిరిజనులకు న్యాయం చేయాలి. సిపిఐఎంఎల్ యూడెంఎక్స్ తరఫున ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అనేక ట్రంచులు చేస్తుంటే కూడా మా పార్టీ నాయకత్వంలో ఆదివాసీలకి అనుకూలమైనటువంటి పద్ధతిలో దాన్ని ఎదిరిస్తూ పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆదివాసీలందరికీ అడవి హక్కుల చట్ట ప్రకారం పోడు భూములకు పట్టాలు. నరోత్తం గారు, సో ములుగు ఎమ్మెల్యే సీతక్కని మీరు రంగంలోకి దింపుతారా, లేదా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని మీరు రంగంలోకి దింపుతారా, లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జానారెడ్డిని, ఇలా వి హనుమంతరావుని, ఇట్లా సీనియర్ యంత్రాంగం అగ్రశ్రేణి నాయకులందరినీ మీరు రంగంలోకి దింపుతారా? ఏం చేస్తారు? ఈ ఆదివాసీల సమస్యకి సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు ప్రగల్భాలు వాగ్దానాలు కాకుండా ఈలోపు ఈ సమస్యని సాల్వ్ అవడానికి మే, జూన్, జూలైలో నెలలో ప్రతిపక్షంగా ఉన్న మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు? మేము ఏదైనా ఆదివాసీలకి న్యాయం జరిగేంత వరకు కూడా ఐక్యంగా అన్ని వర్గాల ప్రజలు, నేను నరోత్తం గారిని అడిగాను కలుపుకొని ఆదివాసీలకి. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం నేను మీ దగ్గరికి వస్తాను. మీరు పోరాడతానన్నారు, మీ స్టాండ్ చెప్పారు ప్రభాకర్ గారు. నేను ఇప్పుడు నరోత్తం గారిని అడుగుతున్నాను. నరోత్తం గారు చెప్పండి. ఈ రోజు అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ఈ రోజు ఏంటంటే పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. ఇంతకుముందు మన ఆదివాసీ మిత్రులు, ఎస్టీ సోదరులు, తర్వాత వివిధ పార్టీ వాళ్ళు చెప్పిన విధంగా ఏంటంటే ఈ రోజు సమస్య ఎక్కడ ఉన్నది అని అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న సమస్య. ప్రభుత్వం ఏంటంటే ఆ భూములను సరైన రీతిలో సర్వే చేసి ఇస్తే ఎక్కడ కూడా ప్రాబ్లం కాదు. ఐటీడీఏలు ఉన్నాయి, ఐటీడీఏలు పనిచేస్తూనే. ఓకే, మీరు సొల్యూషన్ తెలిసినట్లుగానే మాట్లాడుతున్నారు. పార్టీ ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ అధికార నాయకులుగా ఏమని చెప్తున్నారు, అన్నిటికీ సొల్యూషన్స్ చెప్తున్నారు. ఇది చేస్తే అవదా, ఇది చేస్తే అవదా, ఈ నాయకుడిని హోల్డ్ చేస్తే అవదా, లేదా ఈ అధికారాన్ని హోల్డ్ చేస్తే ఒక నిమిషం కూర్చోబెడితే అవదా అని అంటున్నారు. కానీ ఆ పరిస్థితులు ఏం జరగట్లేదు కదా. జరిగితే 50 సంవత్సరాల నుంచి, లేదంటే ఈ 7 సంవత్సరాల నుంచి ఆదివాసీలు ఇంత ఇబ్బందులు పడరు కదా. సో ఏం చేయబోతున్నారు ఈ సమస్య సొల్యూషన్ కి? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది? ఏం చేస్తే సమస్య పరిష్కారం అయితే 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వైఫల్యం చెందింది. 7 సంవత్సరాల ముందు కూడా ప్రాబ్లం ఉండే. 7 సంవత్సరాలు అప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ రావడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకొని చెప్పేసి ఈ రోజు వాళ్ళ మీద ఆశ పెట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళ కూడా వైఫల్యం చెంది ఏంటంటే కేవలం ఏంటంటే ఓటు బ్యాంక్ కింద తీసుకుంటున్నారు. కాబట్టి దానికి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్రెడీ మా సీతక్కని ఏంటంటే ఈరోజు చూసినాం ఏంటంటే ఆదివాసీల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అని సీతక్క చేసిన సేవల వల్ల ఏంటంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి క్లియర్ గా అర్థమైంది. కాబట్టి ఏంటంటే ఈ రోజు మేము ఆదివాసీల పరిస్థితుల గురించి అన్ని తెలిసి ఏంటంటే సీతక్క కానీ మా అధినాయకత్వం ఏదున్నా కూడా ఏంటంటే మేము ఎల్లప్పుడూ స్పందిస్తున్నాము, ఇంకా కూడా ముందు కూడా స్పందించడానికి తప్పకపోతాం. ఎప్పుడైతే ఏంటంటే దీని మీద పోరాటం తీసుకొని వస్తే, పోరాటాలు లేవని కాదండి, ఈ రోజు పోరాటాలు ఉన్నందుకే చట్టాలు గిట్టాలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ రోజు అధికార పార్టీ ఏంటంటే
నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ అవుతున్నాయి. వాళ్ళని ఏంటంటే కేవలం ఓటు బ్యాంక్ కింద చూస్తున్నారు. ఈ మొన్న నాగార్జున సాగర్లో గడబడైనప్పుడు ఏంటంటే సంజయ్ ఏదేమో మాట్లాడిండు. అది కాదు, మీకున్న దగ్గర ఏంటంటే మీకున్న అధికార పరిధిలో మీరేం చేస్తున్నారు, అది చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంగా మేము ఉన్నాము. సమస్యలు లేవనెత్తడము మా పని, దాని మీద పోరాటం చేయడము మేము ఆ పని కింద తీసుకుంటాము. పరిష్కరించాల్సింది ఏంటంటే అధికార పార్టీ పరిష్కరించాలి. కాబట్టి అధికార పార్టీ పైన ఇది ప్రజలంతా కూడా కొట్టేది అధికార పార్టీ పైన ప్రెషర్ తప్పు కూడా తీసుకొస్తాము. మా ఎమ్మెల్యే సీతక్క గాని రేవంత్ రెడ్డి గాని వీళ్ళందరూ కూడా బయటికి వస్తారని చెప్పేసి సందర్భం. ఓకే ఓకే బీజేపీ అధికార ప్రతినిధి బీజేపీ నాయకులుగా మిమ్మల్ని అడుగుతున్నాను, పాటిల్ గారు, మల్లికార్జున పాటిల్ గారు. సో మీరు మీద కూడా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి ఆదివాసీ జిల్లా నాయకులు. సో మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు మల్లికార్జున పాటిల్ గారు? మ్యూట్ తీసి మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? బండి సంజయ్ గారు కానివ్వండి, లేదంటే ఎవరైతే ఉన్నారో ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యే రాజాసింగ్ కానివ్వండి, మీరు స్టాండ్ తీసుకుంటే ఆ సమస్య సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఏమో పక్కన పెడితే సమస్య అనేది వెలుగులోకి వచ్చింది, అది ఒక దారిలోకి వెళ్ళింది, ఒక గాడిని పడింది. సో ఈ ఆదివాసీలకు సంబంధించి మీరు ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతున్నారు? వాళ్ళకి ఆగ్రహావేశాలకి లోను కాకుండా, గురి కాకుండా మీ పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతోంది? భారతీయ జనతా పార్టీ తరఫున ఆదివాసీలకు ఎప్పుడైనా కానీ మొన్న బండి సంజయ్ గారు వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా ఆదివాసీలకు అండగా ఉంటూ, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగానే ముందుకెళ్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత పాలన ఏదైతే ఇచ్చారంటే రాత్రి మాట మాట్లాడి ప్రతి ఒక్క మాట మాట్లాడడం, ఉద్యమ సమయంలో ఒకటి చెప్పడం, అసెంబ్లీలో కూడా చెప్పినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకుండా ఆదివాసీల పైన దాడులు చేసుకుంటూ పోలీసులను చేతులు పెట్టుకొని ప్రభుత్వం మాది కదా అని చెప్పేసి పోలీసు దళాల పైన దాడులు చేయడం జరుగుతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదివాసీలకు అండగా ఉండి వారి భూములకు పట్టాలు వచ్చే విధంగా ముందు ఖచ్చితంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రాన్ని దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు, దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎక్కువ మట్టుకు ఆదివాసీల పైన పడి వాళ్ళ భూములను లాక్కొని హరితారం పేరు పైన అభివృద్ధి చేయాలి, అది చేయాలని చెప్పి అడవులను కాపాడాలి కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన దాడి చేసి వాళ్ళ పంట పండించుకొని బతుకుతున్నటువంటి భూముల పైన దాడులు చేసి వాళ్ళ భూములను లాక్కొని వాళ్ళ పైన దాడులు చాలా అన్యాయం. అది దీన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. బండి సంజయ్ గారి నేతృత్వంలో ఆదివాసులకు అండగా నిలిచి ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచైనా గానీ వాళ్ళకు పట్టాలు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. కేసీఆర్ మెడలు వంచితే కాదు సార్. ఇప్పుడు గతంలో జరిగిన సంఘటన ఎంపీ బాబురావు గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారికి తెలుసు, గత రేంజ్ అధికారి మీద దాడి చేసిన ఘటన కనీసం అప్పటి నుంచి కూడా సంవత్సరం అయిపోయినప్పుడు కనీసం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు సార్? గత ఏడాది జరిగిన వాడు బీజేపీ నాయకులు విశ్వాసం కోల్పోయారండి. దీన్ని బట్టి చూస్తే తీవ్రమైన చర్చ. ఎందుకంటే గతంలో రేంజ్ అధికారి మీద దాడి దేనికి జరిగింది? ఇదే సిచ్యువేషన్, పోడు భూముల మీదనే జరిగినప్పుడు మరి రాష్ట్రంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎంపీలు ఉన్నారు. ఎంపీ నియోజకవర్గాలు అనుకుంటా ఈ జరిగిన సిచ్యువేషన్ బాబురావు గారి నియోజకవర్గంలో అనుకుంటా, నాకు పూర్తిగా తెలియదు ఆ నియోజకవర్గం, అదే ఆ నియోజకవర్గం అనుకుంటా జరిగింది. మరి అటువంటిప్పుడు ఆయన ఢిల్లీలో ప్రస్తావించలేదు. కనీసం కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారి ద్వారా కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే పరిష్కారం చేయొచ్చు. కేంద్ర పెద్దల దగ్గర తీసుకెళ్లి ఈ సమస్యని వాళ్ళు సింపుల్ గా పరిష్కరించవచ్చు. మరి కనీసం కేంద్రంలో పెద్దలు, ఆ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతవరకు రివ్యూ చేయలేకపోతున్నారు. ఎలక్షన్స్ కి వస్తాయి ఎలక్షన్స్ లో ప్రచార టైంలో వస్తాయి సార్. అది తర్వాత సార్ ఐటీడీఏలో టీఏసీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ అనే ఒక సమావేశం ఉంటుంది సార్. 6 నెలలకు ఒకసారి జరగాలి. కనీసం 7 సంవత్సరాలు అవుతుంది సార్. కనీసం ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు కూడా తీర్మానాలు కూడా ఎట్లున్నాయి కూడా ఎవరికి తెలియదు. ఎందుకు సార్ ఇప్పుడు టీఎస్సీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో కనీసం జడ్పీటీసీ స్థాయి నుంచి సభ్యులు ఉంటారు.
కనీసం వాళ్ళు ప్రశ్నించేందుకు కూడా అవకాశాలు లేకుండా టీఎస్సీ సమావేశాలు పెట్టకపోతే ఇక పిఓఐటీ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళకు కేవలం ఓట్ల కోసం పనిచేస్తారు, ఓట్ల కోసం మాట్లాడతారు, ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ సంపాదన కోసం పనిచేస్తారు. కనీసం ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు సార్? పిఓఐటీడీఏ జిల్లా కలెక్టర్ ఐటీడీఏకి చైర్మన్, మరి ఆయన చేస్తున్నారు సార్. కనీసం 6 నెలలకు ఒకసారి టీఎస్సీ సమావేశం జరగాలి, మరి చైర్మన్ ఆధ్వర్యంలో జరగాలి, చైర్మన్ జిల్లా కలెక్టర్ చైర్మన్, మరి ఏం చూస్తున్నారు సార్? ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. అది జిల్లా కమిటీ జిల్లా అధికారులకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఉంటే కనీసం గవర్నమెంట్ సులకన వస్తుంది. గవర్నమెంట్ కి ఎప్పుడైతే ప్రెషర్ ఇక్కడ నుంచి పబ్లిక్ నుంచి ప్రెషర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. వీళ్ళు రిపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేది. మరి ప్రజాప్రతినిధులు వాళ్ళేమో ముఖ్యమంత్రి సంకరాకుతారే తప్పితే వాళ్ళు మాట్లాడరు. మరి కనీసం ప్రజల తరపున మా తరపున గిరిజన తరపున కనీసం అధికారులను మాట్లాడతారంటే వీళ్ళు నోరు మెదపరు, వీళ్ళకి జీతాలు వస్తే చాలు. మరి అప్పుడు ఏముంది సార్? ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు, ఆదిలాబాద్ ఎంపీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వారు ఆదిలాబాద్ ఎంపీ గారు కూడా కేంద్రం దగ్గరికి అంటే హోంశాఖకు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి హోంశాఖ సహాయ మంత్రి మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తే కదా. ఇప్పటి హోంశాఖ సహాయ మంత్రి తలుచుకుంటే ఇది ఎంతసేపట్లో సాల్వ్ అవుతుంది? హోంశాఖ సహాయ మంత్రి కూడా తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ రోజు బండి సంజయ్ గారికి వారి ఆదేశాల మేరకు బండి సంజయ్ గారు ఈ రోజు ఆదివాసుల తరపున నిలబడి పోరాడుతున్నటువంటి మనం చూస్తున్నాం. లోపల బండి సంజయ్ గారి ముందుండి ఆదివాసులకు అండగా ఉండి పోరాటం జరిగింది. ప్రత్యక్షంగా చూద్దామండి. ఒకసారి సునీల్ గారు చెప్పండి. ప్రసాద్ గారు సార్, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు ఆదేశిస్తే పోరాటాల్లో పార్టిసిపేట్ చేస్తాడు సార్. ఆదేశించడం కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు కిషన్ రెడ్డి గారు ఒక్కసారి అరవింద్ గారిని ప్రభుత్వము దాన్ని ఆచరించాలి. ఒక మాట పగలొక మాట మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ చెప్పినటువంటి మాటను వినకుండా ఆయన చెప్పిన మాట లేదులేండి. మీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చి బీజేపీని తిట్టడం, ఈ రోజు బీజేపీని కేటీఆర్ తిట్టడం, ఇదంతా సర్వసామాన్యం అయిపోయింది, సర్వసహజం అయిపోయింది. సార్ సునీల్ గారు, ఆట వ్యాఖ్యలు చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రివ్యూ చేయొచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్రంలో సహాయ మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి మండలిలో ఆయన దానికి సంబంధించిన ప్రస్తావన తేవచ్చు. ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తే మీ మంత్రివర్గం మొత్తం, యూనియన్ మినిస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కదా. ఒక్క నిమిషం. ఆ శాఖ మంత్రి, ఈ శాఖ మంత్రి, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని కాకుండా బీజేపీకి సంబంధించి ఎలక్షన్స్ వస్తే ఏ ప్రాంతం నుంచి అయినా అగ్రశ్రేణి నాయకులందరూ వచ్చేస్తారు కదా ఎలక్షన్ క్యాంపెయిన్ కి. మరి అప్పుడు సమస్యలు ఏమైపోయినాయి? ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏమైపోయారు ఆ నాయకులందరూ? కరెక్ట్ సార్. ఇప్పుడు మంచి పాయింట్ చెప్పారు సార్, మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఒక నిమిషం ప్రసాద్ గారు ఆయన వాయిస్ వినివ్వండి, పాటిల్ గారి వాయిస్ వినివ్వండి. మంత్రులు గాని సంబంధించిన శాఖలు గాని దీన్ని రేజ్ చేస్తారు. దీన్ని పరిష్కరించడానికి ముందు ఖచ్చితంగా వస్తారు. ఓకే, చూద్దాం. అదే ప్రసాద్ గారు మనం చూద్దాం. పాటిల్ గారు ఈ విషయాన్ని మరి ఇప్పుడు దాకా బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళలేదేమో, ఖచ్చితంగా వస్తారని పాటిల్ గారు చెప్తున్నారు కదా. ప్రయత్నం చేయండి బీజేపీ పెద్దల దగ్గరికి ఈ విషయం వెళ్ళేటట్టుగా. భాస్కర్ రెడ్డి గారు, రేపు ఒకవేళ 15వ తారీఖున మీకు ప్రభుత్వం కనుక అనుమతులు ఇస్తే రేపు జరగబోయే ఈ ఉపవాస నిరాహార దీక్ష సంబంధించి, నిరాహార దీక్షలో మీరు ఈ పోడు భూములకు సంబంధించి ఏమన్నా ప్రస్తావన తెస్తారా? తెచ్చేటట్లుగా మీరేమన్నా మీ అగ్రశ్రేణి నాయకులకి, మీ ఎవరైతే షర్మిల గారి చుట్టుపక్కల ఉన్న కోటరీకి కానీ తెలియజేసే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఆదివాసీల సమస్య అనేది సాల్వ్ కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని, వాళ్ళకున్న భూమి మీదే వాళ్ళ ప్రాణాలన్నీ, పంచ ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళ జీవితాలు ప్రతి సంవత్సరం కూడా ఇదిగా మనకి ఎలాగ ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం, శీతాకాలం వస్తుందో అట్లా వాళ్ళ ప్రాణాలు కూడా అట్లానే ప్రతి సంవత్సరం మళ్ళీ పురుడు పోసుకోవాలి అంటే కష్టం. సో మీరే ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు ఈ పరిష్కారానికి? ఆ డిబేట్ లో పాల్గొన్నట్టే కాదండి,
వచ్చేసి 4 మాటలు చెప్పేసామా అన్నట్లుగా కాదు, అందరికీ చెప్తున్నాను ప్యానలిస్టులకి, దయచేసి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక పార్టీ నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వానికి మీరు ఏదైతే డిస్కషన్లో పాల్గొన్నారో ఆ సమస్యల్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. సో ఇక్కడ ఏదో చెప్పేసాం లైవ్లో ఒక 4 మాటలు చెప్పేసాం, తర్వాత లైవ్ అయిపోద్ది, మీరెవరో నేనెవరో అన్నట్లు ఉండొద్దు. మన ఫైనల్ టార్గెట్ ప్రజల యొక్క సమస్య సాల్వ్ అవడం, అది చేస్తారని నేను కోరుకుంటున్నాను. నా ప్యానలిస్టులు అందరూ కూడా అంతే సఖ్యతతో ఈ విషయాలన్నింటినీ వాళ్ళ అధినాయకత్వానికి తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఎస్ భాస్కర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. సునీల్ గారు, మీరు మొట్టమొదటి చూడండి, ఎప్పుడైతే ఆవిడ February 9th నల్గొండ మీటింగ్ అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఆవిడ చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఇదే, పోడు భూములు వాళ్ళతోనే సమావేశం. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ 40% మంది అత్యధికంగా వాళ్ళు లాభపడ్డ ఏదైతే ఉన్నారో వాళ్ళతోనే మొట్టమొదటి సమావేశం అన్నారు. ఇప్పుడు ఇది మీరు ఎల్లుండి విద్యార్థుల యొక్క ఫీజు, విద్యార్థుల నిరుద్యోగుల గురించి మనం అంటలేం, ఇది నిరుద్యోగులది తప్పకుండా చేస్తారు. అందులో ఇది మేము ఈ గిరిజనుల భూమిలో ఒకటి సపరేట్ గా ఒక రోజు పెట్టుకుంటాము అండి వాళ్ళ కోసం. అంటే ఈ విద్యార్థులు ఏమైతే అంటే దీంట్లో కలిపితే అది ఒక చిన్న పాయింట్ అయిపోతుంది. అలా కాకుండా దానికోసం ఒక రోజు మొత్తం పెట్టుకోవడం. మీరు చూడండి, అక్కయ్య గారు మొట్టమొదట చెప్పారు, ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం గిరిజనులతో వాళ్ళతో సపరేట్ గా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అప్పుడు నాన్నగారు అంటే వయసులో ఉన్న పిల్ల జరిగింది, రేపు ఇలా చేయబోవాలని అవి చెప్పారు. రెండోదండి, ఈ రోజు వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదండి, వాళ్ళు ఇప్పుడు మేల్కొంటున్నారు. సాఫ్ట్ కార్నరే ఉందండి. మీకు ఒక ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మేజర్ అసెట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఫలాలని ఆదివాసీలు ఇంకా మర్చిపోలేదు అనేది ప్రసాద్ గారి వాయిస్ లో మనకు తెలుస్తుంది. సో మీకున్న ఒక ఈ సాఫ్ట్ కార్నర్ ని మీరు ఉపయోగించుకుని ఈ సమస్య సాల్వ్ కావడానికి ప్రయత్నించవచ్చు అనేది నా ఇది. ఎందుకంటే ఆదివాసీల ప్రాంతాల్లోకి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యంగా వెళ్లే ప్రజాప్రతినిధే లేడు వేరే పార్టీలకు సంబంధించి. సో వాళ్ళు అంత నమ్మకం కోల్పోయి ఉన్నారు ప్రజాప్రతినిధుల మీద. సో మీకున్న సాఫ్ట్వేర్ తో మీరేం ప్రయోగం చేయబోతున్నారు? ఎస్ కంటిన్యూ. మేము అదే అంటామండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇంతవరకు బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానివ్వండి, ఏనాడైనా ఈ గిరిజనుల పనుల కోసం ఎప్పుడైనా వాళ్ళు ధర్నా వేసిండండి, దీక్ష వేసిండండి, పోనీ గవర్నర్ ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండండి. బీజేపీ వాళ్ళు సెంటర్ ఉన్నారు కదా, వాళ్ళ ఎంపీలు ఇప్పుడు అక్కడ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారు పసుపు కూడా కోసం ఎంత ఫైట్ చేశారో, స్వయం బాబురావు ఆదిలాబాద్ వాళ్ళ కనీసం వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళ జిల్లా కోసం చేయాలి కదండి. వీళ్ళు కనీసం ఒక ధర్నా కానీ రాష్ట్ర కానీ గవర్నర్ కలిసి రిప్రజెంటేషన్ చేయడం, కలెక్టర్ మీద ప్రెజర్ చేయడం, ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పిన ఇప్పుడు కనీసం మా టీఏసీ బోర్డు మీటింగ్స్ పెట్టడం, కనీసం మా జిల్లా నాయకులన్నా చేయడం అని ఉండాలండి. రేపు పొద్దున్న మేము తప్పకుండా హామీ ఇస్తాం. అంటే మేము ఇప్పుడు పైన అధిష్టానం అంటే వైఎస్ షర్మిల గారితో మేము ఈ విషయం ఆవిడకి మేము చెప్పకుండా ముందే ఆవిడకి సమస్యలు భిన్న ఐడియా ఉందా నాకు తప్పకుండా. ఇంకా విద్యార్థుల్లో ఈ నిరుద్యోగులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, ఈ రోజు తెలంగాణలో మొత్తం సమస్యలతో కూడిపోయిందండి. 7 సంవత్సరాలుగా ప్రతిపక్షానికి మొత్తం ఇక్కడ ప్రతిపక్షం మీరు ఎవరు అడగండి, తెలంగాణలో ప్రతిపక్షం ఉందా అంటే పేర్ల మీద చెప్పాక కానీ రోడ్ల మీద ప్రజల కోసం పనిచేసిన లేదండి. బీజేపీ కాంగ్రెస్ లేకుంటే ఫలానా. మీ ఫస్ట్ స్పీచ్ లో షర్మిల గారి ఫస్ట్ స్పీచ్ లో ఫస్ట్ సెంటెన్సే అది, అధికార పార్టీని ప్రశ్నించే ప్రతిపక్షం లేదు కాబట్టే ప్రశ్నించే గొంతుగా నేను వస్తున్నానని చెప్పి ఖమ్మం ఉద్యమాల గుమ్మం ఖమ్మం అంటూ కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు షర్మిల గారు. ఎస్, ఇది 1000% రైట్ అండి. రాబోయేది మా ప్రభుత్వమే, కాబోయేది అక్కడనే సీఎం అవుతున్నారు. ఈ గిరిజనులు ఒకలే కాదండి, నిరుద్యోగులు కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కోసం చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, లేకపోతే చక్ర కార్మికులు, లేకపోతే స్పిన్నింగ్ మిల్స్, ఇప్పుడు ప్రతి జిల్లాలో చూసుకోండి, వరంగల్లో ఉన్న అజమాయి మిల్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకుంటే మా జిల్లాలో చేనేత కార్మికులు కావచ్చు, ఇలా ప్రతి జిల్లాకు ఒక సమస్య ఉందండి. ఇప్పుడు ఎయిమ్స్ అంట మన నల్గొండలో ఎయిమ్స్ రాలేదు, వరంగల్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, అక్కడ మెగా టెక్స్టైల్ పార్క్స్ అన్నారు, అది రాలేదు, కాజిపేట్ ఫ్యాక్టరీ. రేపు నేను చెప్తున్నా కదండి, రేపు తప్పకుండా రేపు ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్ లో మన కేటీఆర్ గారు రోడ్ షో చేస్తారు. అప్పుడు పక్కనే ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ చెప్తాడు, అయ్యా ఇక్కడ గిరిజనుల భూమి కోసం మొన్న పోలీసులు వచ్చి కొట్లాడారు అంటే, కేటీఆర్ గారు లేదు ఈ సమస్యని ఎలక్షన్ లో ఇప్పుడు మన కోడ్ ఉంది మనం చేయలేము, ఎలక్షన్ అయిపోయి తప్పకుండా వేస్తాం, నేనే స్వయంగా గిరిజనుల భూమి తీసుకెళ్లి కేసీఆర్ కలిసి వాళ్ళకు డ్రామా ఆడతారండి టీఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ చెప్తారు, లేదు నేను స్వయంగా గిరిజన మినిస్టర్ తో మాట్లాడతాను, ఈయన తెలంగాణలో గిరిజన మినిస్టర్ తో మాట్లాడే చేత కాదు, అలా పైన ఉన్న కేంద్ర గిరిజన మినిస్టర్ మాట్లాడతా అంటాడు. అది మాట్లాడి ఓటు దండుకుంటారు తప్ప మేము ఓట్లలో పోటీ చేయట్లేదు, కానీ మేము మాట ఇస్తున్నామండి. మాట ఇస్తే మడమ తప్పని కుటుంబం అది వైఎస్ఆర్ గారి కుటుంబం. మేము ఇప్పుడు ఓట్ల కోసం పోటీ చేయట్లేదు అండి, మేము ఆయన దీక్ష వేస్తున్నాం. ప్రతిపక్షాలకు ఇంతవరకు కనీసం కన్నూరు రేపైనా కనీసం ములుగు ఉన్నారు సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు కనీసం కొంచెం జ్ఞానం ఉండి వాళ్ళు ధర్నా దీక్ష చేసిండ అండి. కనువిప్పు చెప్పారండి ప్రభుత్వం మీద, దున్నపోతు మీద వర్షం పడి ఉన్నదండి వాళ్ళు.
ఈరోజు ఏదైతే అపోజిషన్ గెలిచిన పార్టీలు వాళ్ళందరూ టీఆర్ఎస్ జాయిన్ అవుతున్నారు. కనీసం ప్రశ్నించే గొంతుకు లేకుండా పోతుందని. మీరెంతవరకు ప్రశ్నిస్తారో నేను చూస్తాను, ప్రజలు కూడా చూస్తున్నారు, చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. సో మనం ఎవరిని చూడము పట్టించుకోవట్లేదని అనుకుంటాం, కానీ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులయ్యారు. సో మీ మీద చాలా పెద్ద కన్నే ఉందని, మీ భుజాల మీద చాలా పెద్ద బాధ్యత ఉందనేది నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో సత్యం గారు, సో ప్రసాద్ గారి వాయిస్ విన్నాం, పార్టీల వాయిస్లు విన్నాం. ప్రసాద్ గారి మాటలో కానివ్వండి, వెంకట్ గారి మాటల్లో కానివ్వండి, మనకు తెలిసింది ఏంటంటే ఆదివాసీల సమస్యలకు సంబంధించి ఒక ఎలక్షన్స్లో ఒక అస్త్రంగా సమస్యలను చూస్తున్నారు తప్పితే వాళ్ళకి హామీలకు సంబంధించి కానివ్వండి, వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి కానివ్వండి మాట్లాడే నాదుడు కానీ ప్రశ్నించే గొంతుకు కానీ లేకుండా పోయింది. సో ఏదైతే ఉందో ఈ కలెక్టర్ కూడా ఆ సంస్థకు POITAD అనే సంస్థకు కూడా ఆయన చైర్మన్గా ఉండి కూడా ఆయన కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవట్లేదు అనేది ఆదివాసీల యొక్క ఆవేదన మనకి తెలుస్తోంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా. సో సత్యం గారు, మీరు ఈ సమస్య పరిష్కారానికి పార్టీలు వదిలేయండి, పార్టీలు చేసేవి మేము చేస్తామని అంటాయి. సో ఒక న్యూట్రల్గా అనలిస్ట్గా మీరు ఈ సమస్య సాల్వ్ అవడానికి మీ దగ్గర ఉన్న పరిజ్ఞానం, నాలెడ్జబుల్ ఆన్సర్ ఏంటి? ఇవాళ ప్రసాద్ చెప్పినట్టు విషయాలన్నీ అక్షరాల నిజమండి. అట్లాగే రాజకీయ పార్టీలు కిషన్ రెడ్డి, సంజయ్, లేతే బాబురావు, ఇంకే రాజకీయ పార్టీ నాయకులు చెప్పిన పాలసీస్ లో మార్పు రాకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇవాళ గిరిజనులు పోడు వ్యవసాయం కోసం ఫైట్ చేస్తుంటే గత 50 ఏళ్లుగా ఫైట్ చేస్తా ఉంటే ఆ సమస్య అట్లా ఉండగానే అది పరిష్కరించకుండానే అసలు వాళ్ళ అస్తిత్వానికే ముప్పు పెట్టేటువంటి విధానాలు అమలు చేస్తా ఉన్నారు, వాళ్ళని చుట్టుముడుతున్నాయి. మీకు ఒక 4-5 నిమిషాల్లో ఆ విషయాలు దృష్టి తీసుకొస్తా. ఒకటి, భూ సంస్కరణ చట్టాన్ని కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. భూ సంస్కరణ చట్టం నిర్వీర్యం కావడంతో కౌలుదారుల సమస్యలు పక్కకు పెట్టాయి, పోడు వ్యవసాయం హక్కులు నిర్వీర్యం అయిపోయాయి. వాటికి అసలు ఇంపార్టెన్సే లేకుండా పోయింది. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తర్వాత ఇంకా భూ సంస్కరణ చట్టం ఏంది, ఇంకా పోడు వ్యవసాయం ఏంది, ఇంకా హక్కులు ఏమిటనేటువంటి స్థితికి కార్నర్ చేయబడ్డారు. ఇది ఒక అంశం. తర్వాత ఆర్టికల్ 331, 332 ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు తీసుకొస్తే ఇవాళ పబ్లిక్ సెక్టర్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది, అంతకు 10 రెట్ల స్పీడ్ తోటి మోడీ ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఈ పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ అయిపోయినాక గిరిజనులకు వచ్చే 331, 332 చట్టం ఆర్టికల్స్ ప్రకారం వచ్చిన రిజర్వేషన్స్ 0. ఇది రెండవ థ్రెటనింగ్, ఇది అయిపోయింది. మూడవది, ఇవాళ రాజ్యాంగ షెడ్యూల్ సవరించకుండా అడవులలో ఎంట్రీ కావడానికి వీల్లేదు. అవేవి సవరణ లేకుండానే నల్లమల్ల యురేనియం దవ్వుకోవడానికి అవకాశం ఇస్తారు, మన్యంలో బాక్సైడ్ దవ్వుకోవడానికి అవకాశం ఇస్తారు, తర్వాత దండకారణ్యంలో డ్యాములు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇట్లా మొత్తం మీద గిరిజనుల అస్తిత్వమే ప్రశ్నగా మారేటువంటి విధానాలు వచ్చినాయి. వాళ్ళది ఇది 3వ థ్రెటనింగ్. తర్వాత 4వ థ్రెటనింగ్, ఇవాళ ఇప్పటికన్నా కనీసం చెట్టు పట్టాలని ఏమని డిమాండ్ చేశారు గిరిజన సంఘాలు కానీ వామపక్షాలు కానీ డిమాండ్ చేశాయి. నేను కూరవంలో అడవిలో మన కొండరేట్లను అడిగితే మేము జూడిబావిడి తోటలు పెంచుకుంటున్నామండి, మాకు భూమి మీద ఏం హక్కు లేదు, కానీ ఆ చెట్ల నుంచి ఫలసాయం పొందేందుకు హక్కు ఉంటుందని చెప్పారు. నేను ప్రత్యక్షంగా అడిగాను. కాబట్టి అటువంటి అవకాశం కూడా కల్పించకుండా మొన్న నాగర్ కర్నూలులో ఉప్ప పువ్వుకు పోతే ఆరగొట్టడం అసలు మరీ దారుణం అండి. ఆ ఇప్ప పువ్వుది మహిళలను కూడా చూడకుండా ఎంత దారుణమైన సంఘటన అండి. ఫారెస్ట్ అధికారులు అధికారి అని చెప్పుకుంటే సరిపోదండి, సిబ్బంది అని చెప్పుకుంటే సరిపోదు. ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఉమెన్స్ వాళ్ళు ఏం దోచుకుంటారని అడవుల్లోకి వెళ్తారండి, ఏం దోచుకుంటాకి వెళ్తారు, ఆ వదాన్ని కొడతారా? అంత విచక్షణ రహితంగా జరుగుతుందా దాడి మహిళల మీద? తర్వాత ఇట్లా విప్ప పువ్వు పుట్టుకుంటే కొడతారు, భూమి చేసుకుంటే కొడతారు, చెట్ల ఫలసాయం చేసుకుంటే కొడతారు. చివరికి అడవులో ఉన్నటువంటి గిరిజనుల్ని ముందు జాగ్రత్తగా కార్పొరేట్ సెక్టర్ కి అప్పచెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళు బయట చేసుకొస్తారు. ఇవాళ ఇంతకుముందే చెప్పాను మీకు, గతంలో చెంచులు 40,000 నుంచి 4,000 తగ్గిపోయారని. అన్ని అడవులలో కూడా ఆదివాసులు మొత్తం తగ్గిపోయారు. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరం కోసం గిరిజనుల మధ్యన చీలికలు చేస్తున్నాయి. దానికి ఆదిలాబాద్ ఒక ఉదాహరణ. లంబాడీలేతల మధ్య చీలిక తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు అక్కడ. కాబట్టి ఇవాళ మన ప్రసాద్ చెప్పినటువంటి ఇష్యూస్ పరిష్కారం కావాలంటే పాలసీస్ మార్పు కోసం ఇవాళ
గిరిజన అటవీ హక్కుల చట్టం వచ్చింది. గిరిజన అటవీ హక్కుల చట్టం ఎట్టొచ్చింది? దాని మీద అండర్స్టాండింగ్ ఉన్నటువంటి గిరిజన సంఘాలు, వామపక్షాలు, ఇతర ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అని కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ చట్టం తీసుకురాగలిగారు. అట్లాగే కేంద్ర ఇవాళ బీజేపీ నిజంగా కిషన్ రెడ్డి పేరు, సంజయ్ పేరు చెప్పొద్దు. నిజంగా బీజేపీ పార్టీకి గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్షన్ ఇవ్వాలి. పలానా పలానా టైం లోపు గిరిజనులకు పోడు వ్యవసాయం మీద పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డినెన్సే తీసుకురావాలి బీజేపీ గవర్నమెంట్. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అంశం ఇక్కడ మన సంజయ్ పేరు లేకపోతే కిషన్ రెడ్డి పేరు, బాబురావు పేరు పొగడొద్దు, తిట్టొద్దు వాళ్ళని. వాళ్ళ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ కు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే పోడు వ్యవసాయానికి పలానా తేదీలోపు పట్టాలు ఇచ్చేయండి అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తీసుకురామనండి. అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని మేము ప్రజల్లో ఒంటరి అవుతున్నటువంటి ఉద్దేశంతో నిర్వహణ అవ్వట్లేదని కేసీఆర్ ప్రకటించిండు. బాక్సైట్ కు అనుమతి ఇవ్వడం లేదని జగన్ ప్రకటించారు. ఏది ప్రజలు తిరుగుబాటు చేస్తే. అవును. కాబట్టి ప్రజల హక్కుల్ని వాళ్ళే రక్షించుకోవాల్సి వస్తుంది తప్ప ఈ రాజకీయ పార్టీలు రక్షించటం లేదు. కాబట్టి ఇవాళ పోడు వ్యవసాయానికి పట్టాలు రావాలంటే ఖచ్చితంగా బీజేపీని ఆర్డినెన్స్ ఇవ్వనండి. కేసీఆర్ అన్నట్టుగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన విధంగా దానికోసం పోడు వ్యవసాయ పట్టాలు ఇవ్వడానికి ఈయన కూడా స్టేట్ గవర్నమెంట్ ఒక టైం బీయింగ్ పెట్టుకుని ఇంప్లిమెంట్ చేస్తే ఇవి అవుతాయి. అయితే ఏ ప్రభుత్వం కూడా ప్రెషర్ లేకుండా కావటం లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఇంతకుముందు మన న్యూ డెమోక్రసీ నాయకులు చెప్పినట్టుగా మిగతా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా, గిరిజన సంఘాలు కూడా కలిసి ఒక ప్రెషర్ గ్రూప్స్ గా ఏర్పడి ఒత్తిడి చేస్తే అప్పుడు కేసీఆర్ కూడా ముందుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ప్రజా ఉద్యమానికి తల ఒగ్గని నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో లేడు. కాబట్టి ఆ మేరకు ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఓకే, రైట్. సత్యం గారు, ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుందా, లేదు సమస్య అనేది సాల్వ్ అవుతుందా, సాల్వ్ అయ్యే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా లేదా అనేది చూద్దాం. ప్రసాద్ గారు, ఫైనల్ స్టేట్మెంట్, ఫైనల్ వర్డ్ మీరు, ఎందుకంటే ఈ డిబేట్ కన్క్లూజన్ మెయిన్ సమస్య మీది కాబట్టి మీకే వాల్యూ ఇస్తున్నా. సో రేపు మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఈ డిబేట్ ముఖంగా మీరు ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఏం కోరబోతున్నారు, ఏం కోరుకుంటున్నారు చెప్పండి. సార్, ముందుగా మా గిరిజన సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి సత్యం గారికి నా పాదాభివందనాలు సార్. ఎందుకంటే మా కోసం, మా ఓట్లతో, మా రిజర్వేషన్ తో గెలిచిన మా జాతి ప్రజాప్రతినిధులు కూడా స్పందించినటువంటి వాయిస్ మీరు మాట్లాడేందుకు మరోసారి మీ పాదాలకు వందనాలు తెలుస్తూ సార్, ఒక్కటి సార్, ఎందుకంటే ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే పెద్దలు చెప్పినట్టు ఉద్యమం ముఖ్యమే సార్. ఉద్యమం చేస్తేనే ఈ పరిష్కారం అవుతుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్పందించాలంటే సార్, గిరిజన ఉన్నటువంటి ఎమ్మెల్యే, నాకు ఒక్కటే డౌట్ అండి, ఉద్యమం స్టార్ట్ చేయాలి, ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. ఎస్, నిజమే, ఉద్యమమే ఈ సమస్యకి ఒక సోపానం, సమస్య సాల్వ్ అవడానికి ఒక ప్రధాన మార్గం అనేది అన్ని సమస్యలకు సంబంధించి మనం చూస్తున్నాం. కానీ మీ యొక్క స్థానిక నాయకుల్ని దాటుకుని మీరు ఉద్యమించేగల శక్తి మీకుందా, ఆ శక్తిని మీరు సమకూర్చుకోగలరా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న సార్. ఒక్కటి సార్, ఇప్పుడు మా యొక్క గిరిజన ప్రతినిధులు పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నారు, సరే దగ్గరకు వస్తున్నారు, అది చూద్దాం సార్. ఇప్పుడు గిరిజన ప్రజాప్రతినిధులు పిఓ ఐటీడీఏకి లెటర్ ఇచ్చినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వనప్పుడు చేస్తేమో సార్. ఇప్పుడు అధికారులకు, ఇప్పుడు ప్రజాప్రతినిధులకు వాల్యూ లేదని అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ప్రజా ఉద్యమం ద్వారా అంటే ప్రజా ఉద్యమం చేస్తే ఉద్యమం ఎట్లా, ఇక ఫారెస్ట్ వాళ్ళు మేము కొట్టుకుంటూ ఉండాలి. ఇక ఇదే మా ఉద్యమం. ఇప్పుడంటే వాళ్ళని మేము కొట్టుకోవాలి, ఇక వాళ్ళు మా దగ్గర రావాలి, కొట్టుకుంటూ అయితే అంతే సార్. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. జరిగినప్పుడే ఈ విషయం బయటకు వస్తుంది సార్. ఇప్పుడు ఒక్కటి సార్, ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నతనంలో సార్ నక్సలైట్లు ఉన్నప్పుడు అసలు మా జోలికి ఎవరు వచ్చేటోళ్ళు కాదు సార్. ఇప్పుడు ప్రతి ఓడి పెత్తనం రావడం, రాజకీయ పార్టీలు పెత్తనాలు అయిపోతున్నాయి సార్. నిజంగా మాకు ఒక రకంగా అయితే ఆవేదన. ఎందుకంటే సార్, నిజంగా వాళ్ళు ఉన్నప్పుడే కాస్త మాకంటూ పుష్టికి అన్నం తిన్నాం, ఏది నాగలు పట్టుకుని దున్నినా కూడా కాస్త పంట స్పష్టంగా ఇంటికి వచ్చేది సార్. ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు అన్ని అదే, ఇప్పుడు అభివృద్ధి పేరుతో మేము ఇంకా అవ్వలేదు సార్. కొన్ని గ్రామాలకైతే రహదారులు కూడా లేవు. మూలుగు జిల్లాలో గుండాలు అటు అయితే దారులు కూడా లేవు సార్. సత్యం గారు కూడా చూసే ఉన్నారు పెద్దలు, ఎందుకంటే ఆయన మారుగు గ్రామాలకు తిరిగారు కాబట్టి ఆయనకు తెలుసు. అటువంటి ప్రాంతాలలో
ఇప్పుడు కేటీఆర్ గారు అన్నాడు గత ఏడాది 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయిపోయిందట సార్. వర్షాకాలంలో వస్తే సార్ వాగులు దాటలేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం. వీటన్నిటి పరిష్కారం మాకు ఐటీడీఏ ఉంటుంది సార్. ఐటీడీఏ పిఓ గారికి చలనం లేనప్పుడు, జిల్లా కలెక్టర్ గారికి చలనం లేనప్పుడు మేము ఏ ఉద్యమం చేస్తే ఏమో సార్. ఎన్నిసార్లు దరఖాస్తు ప్రజా దర్బార్లో ఇచ్చాం. ప్రజాప్రతినిధుల సంగతి పక్కన పెట్టండి. ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ప్రజా దర్బార్ పెట్టారు. మరి ప్రజా సమస్యలు ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తారు సార్ వీళ్ళు? గవర్నమెంట్ కి వీళ్ళు రిప్రజెంట్ చేయాలి. చేయకోకుండా వీళ్ళ దగ్గర చూసుకో ఏదో చేద్దాం, వాళ్ళు వస్తున్నారు ఇస్తున్నారు అంటే సార్ ఇప్పుడు కేవలం ఇది ప్రభుత్వం తొక్కి పడుతున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఒక పక్క కేసీఆర్ ఏదో అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నాడు తప్పితే అధికారులకు పూర్తి నిన్న ప్రసాద్ గారు నిన్న సేమ్ ఇదే దీనికి సంబంధించి ఒక టాపిక్, కోవిడ్ కి సంబంధించి ఒక టాపిక్ తీసుకున్నాం. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ విషయానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలి అనే ఒక బాధ్యతతో ఒక విషయాన్ని తీసుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయంలో ఇప్పుడు మీరు ఏదైతే ఐటీడీఏ అని అధికారుల గురించి మాట్లాడుతున్నారో సేమ్ ఇప్పుడు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ గురించి కూడా నిజాలు తెలియాలంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే డాక్టర్ల దగ్గర విషయం ఉంటుందని చెప్పి డాక్టర్లను తీసుకోవడం జరిగింది. డాక్టర్లను తీసుకుంటే డాక్టర్లు చెప్పిన విషయాలు ఏంటో తెలుసా? ప్రజల్లో అవగాహన కలుగుతుందని, ప్రజల్లో అవగాహన ఉంది, రోజుకి మాకు ఇన్ని టెస్టులు టార్గెట్ ఇచ్చారని, అన్ని టెస్టులకి సంబంధించి కరెక్ట్గా అంతమంది ప్రజలు వస్తున్నారని, టెస్టులకి ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇచ్చిందని చెప్పారు, ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కలిగినాయి అని చెప్పారు, ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యము చూపించట్లేదని కూడా చెప్పారు. సో ఇప్పుడు మీ ఐటీడీఏ అధికారులను నేను ఇప్పుడు తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం కూడా అదే ఉంటుంది. వాళ్ళ పర్సనల్ వర్షన్ ఏదో చెప్తారు, దానికి సంబంధించి మీ మీద తోస్తారు. అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు, ఒకసారి రిపీట్ చేయండి. నేను ఇప్పుడు ఐటీడీఏ అధికారులను తీసుకున్నా కూడా వాళ్ళు కూడా నిన్న డాక్టర్లు ఏ విధంగా ప్రభుత్వాన్ని భుజాం మీద మోసుకుని చెప్పారో విషయాలు, రేపు ఐటీడీఏ అధికారులను తీసుకున్నా కూడా వాళ్ళు కూడా ప్రభుత్వానికి వాళ్ళు ప్రత్యక్షంగా వత్తాసు పలుకుతూ వాళ్ళని బాధ్యతగా భుజం మీద పెట్టుకుని మాట్లాడతారు. విషయం బయటికి రాదు అనేది నేను అంటున్నా. ఒక్కటి సార్ కరెక్ట్ గా సార్, ఇప్పుడు ఎస్డిఎల్సి డిఎల్సి, ఎస్డిఎల్సిలో డిఎఫ్ఓ, తహసీల్దార్, రేంజ్ అధికారి వీళ్ళు ఉంటారు సార్. డిఎల్సిలో జిల్లా కలెక్టర్, తర్వాత కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, పిఓఐటిడిఏ తదితర జిల్లా అధికారులు ఉంటారు సార్. మరి అప్పుడు 2006లోనే చట్టం చేసి ఒక కమిటీ ఫామ్ చేసిన తర్వాత గవర్నమెంట్ తో వీళ్ళకి పని ఏముంది సార్ చెప్పండి? గవర్నమెంట్ అఫీషియల్ గా వీళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ కమిటీ ఫామ్ అయ్యింది. కమిటీ ఫామ్ అయినప్పుడు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, డిఎల్సీకి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ వహిస్తాడు. తర్వాత పిఓఐటిడి ఎస్డి ఆయన ఒక మెంబర్ ఉంటాడు సార్. అప్లికేషన్ దరఖాస్తు ఐటీడీకి వెళ్ళిన తర్వాత దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత పిఓఐటిడి అయితే దాన్ని ఫైనల్ చేసి సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయాలి, సంబంధిత కన్సర్వేటర్ గారు ఫార్వర్డ్ చేయాలి. అది బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ చెప్పండి? ప్రభుత్వం ఇంకా స్పష్టంగా ఆదేశాలు ఇంకెట్లా ఇస్తుంది సార్? ఎన్నిసార్లు ఇస్తుంది చెప్పండి? ఒకసారి చట్టం చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ది. అరే ఆ రెస్పాన్సిబిలిటీ పిఓఐటీ దగ్గర లేదు, కలెక్టర్ చైర్మన్ దగ్గర లేదు, గవర్నమెంట్ కాదు సార్. ఇక్కడ నెగ్లిజెన్సీ ఐటీడీ పిఓ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. దిస్ ఇస్ ఫ్యాక్ట్ సార్. ఎందుకంటే అన్నిసార్లు ఇవ్వదు కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ చట్టం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఇష్యూ చేసిన తర్వాత చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? మరి ప్రభుత్వాన్ని తప్పలేదు అంటున్నారు. ఈ ఐటీడీఏ అధికారులు చలనం తీసుకురావడానికి ఏం చేయాలనుకుంటున్నారు మరి సార్? ఒక్కటి సార్, ఇప్పుడు ఐటీడీఏ అధికారికి చలనం చేయాలంటే ఐటీడీఏ ఎన్నో సార్లు అవన్నీ జరగవండి. ముట్టట్లు చేసినా మీకు ఫలితాలు ఉండవు, పోలీసులు ఆపేస్తారు. సో దాడి చేసే విషయంలో మీకు అవ్వదు. విషయాన్ని ఆయన దగ్గర అన్ని తెలిసిన వ్యక్తే కదా. ఐటీడీఏ చైర్మన్ అయినా కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, మీరు అన్నట్లుగా ఆ ఎస్డిఎల్సి కానీ డిఎల్సి కానీ అందులో ఉన్న అధికారులు కానివ్వండి, వాళ్ళందరికీ విషయం తెలిసే. కానీ ఈ విషయం ఎందుకు జరగట్లేదు అనేది నేను అడుగుతున్నాను. జరిగేలాగా ఎలా చేయాలి అనేది నేను అడుగుతున్నాను. విచక్షణతో యుద్ధం చేయండి. అధికారాలు జిల్లా కలెక్టర్ గారికి ఉన్నాయి సార్. ఆయన ఇష్యూ చేసే అధికారాలు జిల్లా కలెక్టర్ గారికి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీగా సర్వే చేసినటువంటి 40% అయిపోయినాయి, 60% సర్వే చేసినటువంటి ఎస్డిఎల్సి అప్రూవల్ అయినటువంటి లిస్ట్ డిఎల్సీలో ఉంది. డిఎల్సీలో ఎవరు ఉంటారు? జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ ఉంటాడు. డిఎల్సీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో చైర్మన్ కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారు. దానికి వైస్ చైర్మన్ గా పిఓఐటిడిఏ గారు, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు, జిల్లా రెవెన్యూ అధికారి గారు ఉంటారు సార్. దీన్ని నిర్వీర్యం చేస్తుంది ఎవరు సార్? జిల్లా కలెక్టర్ గారు కాదా? ఇక్కడ స్పష్టంగా అర్థం అవ్వట్లేదు సార్. ఈ 4 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్స్ ది తప్పులే అంటారు. అయితే ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్,
అండ్ అలాగే Yes. వరంగల్ జిల్లా. అవును సార్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యమే ఇది. గవర్నమెంట్ నిర్లక్ష్యం అనేది లేదు సార్. ఎందుకంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం కనుక చేసి ఉంటే ఆ రోజు కేంద్రం 2006లో చట్టం చేసి ఆల్రెడీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి దిగవంత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 40% పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించారు. మిగతా వాటికి అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఆదేశాలు లేదే మీకు ఇప్పుడు స్థానిక నాయకులు కానివ్వండి లేదంటే గవర్నమెంట్ లోని పెద్దల ఆదేశాలు లేకుండా అనధికారికంగా చెప్తున్నాను, ఈ కలెక్టర్లు కానివ్వండి ఈ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరూ అనధికారికంగా ఎవరైతే ప్రజాప్రతినిధుల అండదండలు లేకుండా వాళ్ళ ఆర్డర్స్ లేకుండా చేయగలరా సార్? ఒక్కటి ఇప్పుడు యాక్ట్ వచ్చిన తర్వాత సర్క్యులర్ పాస్ అయిన తర్వాత వీళ్ళు 40% ఆల్రెడీ ఇష్యూడ్ పట్టాలు ఇష్యూడ్ చేశారు. ఇంకా అక్కడ ఇంకా లేటెస్ట్ మళ్ళీ ఎట్లా ఇస్తారు సార్? ఎట్లా ఇష్యూ చేస్తారు చెప్పండి? ఆర్డర్స్ గవర్నమెంట్ మళ్ళీ ఎట్లా ఇష్యూ చేస్తారు? ఎట్లా చేస్తారు చెప్పండి? ఓకే, రెండోసారి చేయటం ఛాన్స్ లేదు. ఆల్రెడీ యాక్ట్ చేసింది, దాన్ని ఇష్యూ చేయబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు 40% డిస్ట్రిబ్యూట్ చేశారు. మిగతా 60% పెండింగ్ వాటిని ఆయన మరణానంతరం అది మూలలు పడుతూ ప్రభుత్వంలో ఎంత అలసత్వం ఉంటుందో మీకు మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. మీకు ప్రభుత్వం దాకా వెళ్ళిపోయింది విషయం, సీఎం దాకా వెళ్ళింది. సీఎం కూడా రెస్పాండ్ అయ్యాడు. ప్రసాద్ గారు సీఎం యాక్చువల్గా అసెంబ్లీ సాక్షిగా రెస్పాండ్ అయ్యాడు. సార్ సీఎం గారు రెస్పాండ్ అవటంలో తప్పు లేదు, కానీ వాస్తవం సార్ ఒకటి ఇప్పుడు వాస్తవాలు జరిగినాయి, ఇక్కడ గొడవలు జరిగినాయి, సీఎం గారు రెస్పాండ్ అయ్యాడు అంటే సార్ రెస్పాండ్ అవ్వడానికి ఆయన సరే ఏదో సరే రెస్పాండ్ అయిన తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్ తో ఎందుకు రివ్యూ చేయలేకపోతున్నాడు? అదే మళ్ళీ నేను అందుకనే మీరు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందాడు ప్రభుత్వం తప్పేం లేదన్నారు. అదే ప్రసాద్ సార్ నా ఒపీనియన్ సార్, దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నిజంగా చీఫ్ మినిస్టర్ గారికి దీని మీద కనుక ఒక అవగాహన ఉండి ఉంటే అసెంబ్లీలో అట్లా ప్రస్తావన తేడు. ఒక్కసారి ఆల్రెడీ కేంద్రం చట్టం చేసిన తర్వాత కేంద్రం చట్టం చేసి సర్క్యులర్ జారీ చేసిన తర్వాత ఆ జారీ అన్ని జిల్లా కార్యాలయాలకు దేశం ఉన్నటువంటి మొత్తం ఐటీడీ కార్యాలయాలకు జిల్లాల కమిటీలు ఆ కమిటీ ఏర్పడ్డ తర్వాత ఆ కమిటీ బాధ్యత ఇంకా వర్తిస్తూనే ఉంటుంది. అది కంటిన్యూయింగ్ ప్రాసెస్ సార్. అది అటువంటిప్పుడు ముఖ్యమంత్రి దానికి అసలు ఆయన మాటల్లోనే అర్థం లేదు సార్. ఆయన ఏంటంటే రాజకీయ ధోరణిలో అసెంబ్లీలో ప్రస్తావించారు. నిజంగా ఆయనకు వాస్తవాలు సునీల్ గారు సత్యం గారు చెప్పండి. ఒక్క మాట ప్రసాద్ గారు అన్నట్టుగా ఏ ఒక్క జిల్లా పిఓనో కలెక్టరో ఈ విషయం మీద ముందుకు పోయే ధైర్యం లేదు. కలెక్టర్ల మీటింగ్ పిఓల మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి ఒక గైడెన్స్ ఇచ్చి మీరు షెడ్యూల్ ప్రకారం ఈ March 31 లోపు ఇంప్లిమెంట్ చేసేయండి, ఎవరెవరు అడుగులు ఉండని చెప్పేస్తే ఆ పని ముందుకు జరుగుతుంది. ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడినంత వరకు కలెక్టర్ పిఓలు వీళ్ళ దరఖాస్తులు అట్టే పెట్టుకుని కూర్చుంటారు, ఎన్నేళ్ళైనా పెట్టుకుని కూర్చుంటారు. ముందు కదలదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాన్ని అతిక్రమించి వెళ్తే వాళ్ళు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళది చాలా లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్ ఎక్కడా కూడా ఇదవ్వకూడదు పాడవకూడదు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది, ఆ కన్సర్న్ ఉంటుంది. సో వెంకట్ గారు బీయింగ్ ఏ లాయర్, ఒక అడ్వకేట్గా, సో ఈ సమస్యకి సంబంధించి ఆదివాసీల యొక్క ప్రజల యొక్క అనుభవాలని మీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని అణిచివేస్తుంది, ప్రభుత్వాలు సో దానికి మీరు ఫైనల్గా మీరు ఈ సమస్యకి సొల్యూషన్కి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ముందు ఓట్ల కోసం ఇది ఒక అజెండాగా మాట్లాడుకుంటున్నారు. గిరిజనుల విషయం ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎందుకు అని అంటే పోడు భూములకి మేము పట్టాలు ఇస్తాం అనేది మాకు ఆశ చూపుతారు, గెలుస్తారు, గెలిచిన తర్వాత ఒక్కరు రారు చూడడానికి. ఇది అట్లా ఏమైపోయిందంటే ఈ సమస్య ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 1,00,000 మందికి పోడు భూములు పట్టాలు ఇచ్చారు, అదొక్కటే కనపడుతుంది తప్ప మిగతా తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ గా కనీసం ముఖ్యమంత్రి గారు ఎంతవరకు ఆ సమస్య ఎప్పుడైనా ఏదైనా ఫారెస్ట్ అధికారులతో గొడవలు అయినప్పుడు దాని మీద స్పందిస్తారే కానీ తర్వాత దీని గురించి పట్టించుకునే రాజకీయ నాయకుడు ఎవరు కూడా కనపడట్లేదు. ఈ రోజు ఇది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలేనండి. ఇప్పుడు కానీ మనం పట్టాలు ఇస్తే రేపు ఓట్లు ఏమడుగుతాం మళ్ళా ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చి ఇప్పుడు దాకా లాయర్ గారు ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని ఇప్పుడు వాయిస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాకా రాళ్ల దాడో లేదా లాఠీ దాడో కర్రలతో దాడి చేయడమో వాళ్ళు వీళ్ళ మీద అవనివ్వండి వీళ్ళు వాళ్ళ మీద అవనివ్వండి జరిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులకి ఆయుధాలను సమకూరుస్తుంది.
ఇక మీదట జరిగే మారణ హోమం కానివ్వండి, ఇక మీదట జరిగే దాడుల గురించి కానీ నేను బాధపడుతున్నా, సంకోచిస్తున్నా, ఆలోచిస్తుంది. అందుకే మిమ్మల్ని అడిగా. సో ఇది జరగకుండా ఉండటానికి రాబోయే కాలంలో జరగబోయే ఏదైతే ఈ కాండ ఉందో ఒక యుద్ధం లాంటిది, ఆ యుద్ధం అనేది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే మమ్మల్ని ఎదుర్కోవడం కోసం ఫారెస్ట్ వాళ్ళకి ఆ ఫారెస్ట్ చట్టాన్ని అమెండ్మెంట్ చేసి ఆయుధాలు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా మమ్మల్ని అడవుల్లోంచి బయటికి పంపించాలన్నది వాళ్ళ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. కానీ మేము ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు పాలకులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, పార్టీలకు కానీ మేమంతా చైతన్యం అవుతున్నాం. రేపు ప్రతి గ్రామంలో కూడా ఓట్ల కోసం ఎవరైతే వస్తారో ఖచ్చితంగా వాళ్ళని నిలబెడతాం. మాకు మీరు ఏం చేశారు, మా ఫారెస్ట్ మా అటవీ హక్కుల చట్టాన్ని మీరు ఏ విధంగా అమలు పరుస్తున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తాం. మేము ఖచ్చితంగా ఈ ROFR చట్టాన్ని అమలు చేసేటటువంటి పార్టీలకి మేము మద్దతు ఇస్తాం. ఓకే, ఈ ROFR చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి ఈ ROFF చట్టాలకి FS చట్టాలకి కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ఎవరు కూడా మద్దతు ఇవ్వకుండా లేరు. మీకు మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నా, వాళ్ళందరూ మద్దతు ఇచ్చిన వాళ్ళే, వాళ్ళందరూ హామీలు ఇచ్చిన వాళ్ళే. కాకపోతే ఆ పని ముందుకెళ్తారు. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అజెండా అయిపోయింది సార్. ఏమనంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్స్ కి వచ్చేటప్పుడు గిరిజనులకు మనం ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుంటారు వాళ్ళ అజెండాలో. ఏం చేసేది ఏముంది, ఫారెస్ట్ పట్టాలు ఇస్తామని చెప్పేసి మనం చెబుదాం, దాని ప్రకారంగా వాళ్ళు నమ్మి ఓటేస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళని మనం చూసేదా చచ్చేదా అని చెప్పేసి ఇది ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిపిస్తున్నారు ఈ రోజు. ఇది మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. రేపొద్దున గ్రామీణ మా యొక్క గూడెల్లో ఏ రాజకీయ నాయకుడు వచ్చి మేము నిలదీస్తాం. మీరు ఎంతమందికి ఫారెస్ట్ పట్టాలు మీ ప్రభుత్వం ఇచ్చింది, ఎంతమందికి మాకు మరి జీవనోపాధి మీరు కల్పించారు ఈ పట్టాలు ఇచ్చి అని మేము నిలదీస్తాం. రేపు దీనికి మేము ప్రణాళిక వేసుకుంటాం, గ్రామ స్థాయిలో ప్రణాళిక వేసుకుంటాం. ఇక అప్పుడు లాంటి గిరిజనులు, అప్పుడు లాంటి ఆదివాసీలు కాదు, మాకు తెలివితేటలు వస్తున్నాయి, మేము చదువుకున్నాం. కానీ మేము ఎందుకు మోసపోవాలి? ఇంకా ఈ పార్టీలు ఇప్పుడు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ కానీ, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఎవరైనా కానీ మమ్మల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారే తప్ప మా బాధ వినే పరిస్థితులు ఎవరికీ కనపడట్లేదు. ఎప్పుడో ఏదన్నా పెద్ద గొడవ జరిగితే దాన్ని హైలైట్ చేస్తారు, మేము తప్పకుండా గిరిజనులకు న్యాయం చేస్తాం, మేము తప్పకుండా గిరిజనులకు పొడి మూలు పట్టాలు ఇస్తాం అంటున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా స్పందించింది దాఖలు లేవు. ఇప్పుడే మీరు చూసినట్లయితే సీఎం గారు చాలా సార్లు శాసనసభలో చెప్పడం జరిగింది, చాలా సార్లు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ పొడి భూమి సమస్య ఈ రాష్ట్రంలో లేకుండా నేను ఖచ్చితంగా వాళ్ళని నేను ఆదుకుంటానని చెప్పడం. ఆ మాట అన్నప్పుడల్లా మా గిరిజనులందరికీ కూడా సీఎం సారే అంత మాట చెప్పిన తర్వాత మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని చెప్పి అనుకోవడం తప్ప ఇక్కడ ఏ మాత్రం కూడా మాకు అన్యాయమే జరుగుతుంది. మరి మేము ఏ విధంగా రేపు వచ్చే ఎలక్షన్స్ లో మమ్మల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకోకుండా మేము కూడా ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. మేము ఆ గ్రామానికి, మా గూడెలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని మేము నిలదీస్తాం. మీరు మాకేం మాకు మీరు ఈలోపే సమస్య సాల్వ్ కావాలని కోరుకుందాం. మీరు అంటున్నది 2022కు సంబంధించిన విషయం, లేదా 2023కు సంబంధించిన విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు. సో 2023లో ఎలక్షన్స్ జరిగితే అప్పుడు మేము నిలదీస్తాం, నెగ్గదీస్తాం అని అంటున్నారు. సో ఈలోపే సమస్య సాల్వ్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఇంకో 2 సంవత్సరాలు మే నెల వస్తే, జూన్ నెల వస్తే ఆదివాసీలు వనక్కూడదు, మీరు వనక్కకూడదు, మీరు ధైర్యంగా ఈ భూమి మాది, ఇదిగో పట్టా అని చూపించాలని న్యూస్1 తెలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ పోరాటంలో మేము కూడా మా వంతు సహకారాన్ని, మా వంతు సాయాన్ని మేము అందిస్తామని కూడా చెప్తున్నాను. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రజలకు ఇచ్చామని నేను అనుకుంటున్నాను. అండ్ నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యాక్ట్స్ని తెలుసుకుని ఈ ఆదివాసీలకు సంబంధించి దాడులు చేశారు అనగానే నేను కూడా ఇన్ఫ్యాక్ట్ ఏదైతే అప్పుడు నేను లైవ్లో చూశాను, నేను లైవ్లో ఆ అధికారిని దాడి చేసినప్పుడు నేను లైవ్లో ఒకళ్ళ ఫోన్ని తీసుకున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టాను అని ఆ విషయం తెలుసుకున్నప్పుడు నేను కూడా ఫస్ట్ ఇదేంటి, ఇంత విచక్షణ రహితంగా ఎందుకు దాడి చేశారు ఆదివాసీలు, ఒక అధికారినిపై ఎందుకు ఇంత జులుం ప్రదర్శించారు అని అనుకున్నా. ఆ విజువల్ చూసిన అతను ఏ మనిషికైనా అదే అనిపిస్తుంది, ఎందుకు అంత కర్కశంగా ప్రవర్తించారు, ఇంకా ఆదివాసీల్లో చైతన్యం రాలేదా అని. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలకు సంబంధించి లోతులో మనం పరిజ్ఞానం పెంచుకుంటున్న క్రమంలో వాళ్ళంత కోపోద్రిక్తులు ఎందుకు అవుతున్నారు
అనేది అర్థమవుతుంది. దానికి కారణం ఏంటి, దాని వెనక ఎవరున్నారు అనేవి తెలుస్తున్నప్పుడు, విషయాలు తెలుస్తున్నప్పుడు విస్తుపోయే పరిస్థితులు నెలకొంటాయి అన్నమాట ప్రతి మనిషికి కూడా. సో అందుకనే రేపు నిజంగానే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో అయినా ఈ విషయానికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఐరన్ లేడీగా ఉన్నారో, ఐరన్ లేడీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణలో ఉన్నారో సీతక్క గారు కానివ్వండి, లేదంటే ఇంకే ప్రజాప్రతినిధి అయినా కానివ్వండి, ఈ విషయానికి సంబంధించి ప్రస్తావించి ఈలోపే సమస్య సాల్వ్ అయితే, ఆ కేంద్ర ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని సమస్య సాల్వ్ అయితే న్యూస్ 1 తెలుగు చాలా సంతోషిస్తుంది. ఆదివాసీలకు సంబంధించి పోరాటం చేసినందుకు మేము కూడా చాలా గర్వపడుతూ ఉంటాం. ఈ డిబేట్ తీసుకొచ్చినందుకు నేను ఇంకా గర్వపడుతూ ఉంటాను ఒక సునీల్గా, ఒక జర్నలిస్ట్గా. అలాగే అసెంబ్లీలో గనక ఈ సెషన్స్లో గనక మళ్ళీ ప్రస్తావించి ఈ సమస్యకి మళ్ళీ కేసీఆర్ సమాధానం చెప్పేటట్టు చేసి, సమాధానం ఒకటే కాదు చప్పట్లు కొట్టించుకోవడం కాదు, ఆ సమస్యకి సొల్యూషన్ అనేది ఇన్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆదివాసీల దగ్గరికి వెళ్ళి నిజంగానే ఈసారైనా పట్టాలు ఇస్తారా లేదా అనేది చూద్దాం. న్యూస్ 1 తెలుగు ఈ విషయంలో చాలా క్లియర్ స్టాండ్తో ముందుకు వెళ్తుంది. అండ్ డిబేట్లో ఇప్పటివరకు పాల్గొని మనకి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సత్యం గారు, అనలిస్ట్ గారికి ధన్యవాదాలు. అలాగే నరోత్తమ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మల్లికార్జున్ పాటిల్ గారు, అలాగే వెంకట్ అడ్వకేట్ గారు, ప్రభాకర్ సిపిఎం గారు, అందరికీ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించి ప్రభాకర్ గారు, మీ అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మడకం ప్రసాద్ గారు ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో, మీకు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మీ సమస్యలను వెళ్ళబుచ్చినందుకు మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ డిబేట్లో పాల్గొన్నందుకు, మీ సమస్యలను తెలియజేసినందుకు నేను చాలా విఘ్నతతో మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పోడు కోసం పోరాటం అనేది ఇప్పటికైనా ఒక పాజ్ కానీ ఫుల్ స్టాప్ కానీ పడుతుందని ఆశిస్తూ న్యూస్ 1 తెలుగు ఈ డిబేట్ని ముగిస్తోంది. పోరాటం మాత్రం ఆగదు. న్యూస్ 1 తెలుగు పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది ఇవాల్టి డిబేట్. స్టే ట్యూన్డ్. ప్రేమ గతి తప్పుతుందా?